గుడ్ మార్నింగ్ హైదరాబాద్. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చి ఇప్పుడు మన ముందు నా కాజల్ గారు నాతో ఉన్నారు. సో ఆవిడతో కొన్ని విషయాల గురించి డిస్కస్ చేద్దాం. ఎవరికి తెలియని విషయాలు ఏమన్నా రాబట్టచ్చేమో అనేది నా ఒపీనియన్. మరి చూద్దాం ఎలా వస్తుంది. రేడియోలో నీ వాయిస్ ఎంత బాగుందో తెలుసా? అదే నేను అబ్బాయిని అయి ఉంటే పక్క నీకు ప్రపోజ్ చేసి ఉండదాన్ని అని. సో మీ ఫస్ట్ లవ్ అంత సీరియస్ గా చూడక భయం వేస్తుంది. కొడతావా ఆన్సర్ ఇస్తావా అని చెప్పి 7th క్లాస్ లో ఉన్నప్పుడు నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. నాది 1 సైడ్ లవ్. ఇంకా ఆ అబ్బాయి ఓన్లీ వన్ సైడ్ లవ్. ఓన్లీ 1 సైడ్ లవ్. ఆ అబ్బాయి వస్తాడు, ఎప్పుడైనా ప్రపోజ్ చేస్తాడు. అండ్ అప్పుడు కానీ 7 years తర్వాత 7th క్లాస్ నుంచి నేను డిగ్రీకి వచ్చే తర్వాత నేను తిట్టేదాన్ని, ఎట్లా బ్లాక్ చేస్తావు నువ్వు అసలు? 1 సైడ్ లవ్ 1 సైడ్ బ్రేకప్ అయిపోయింది. నాకు సీరియస్లీ ఇప్పటికి ఎలా ఉన్నావు, ఎలా ఉండి ఉంటాడు ఇప్పుడు అని అనిపిస్తా ఉంటుంది. అప్పుడు మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉండి ఉంటాడు. బట్టచ్చుంటుందా బట్టచ్చుంటుందా అనుకుంటూ ఉంటా. అప్పుడు మాత్రం ఫుల్ హెయిర్ ఇట్లా ఇట్లా నడుస్తూ ఉంటే ఇట్లా ఇట్లా ఎగురుతూ ఉండేది. ఏంటి ఈసారి ఎవరు విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? నాకు రితు విన్నర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకు అలా ఇస్తున్నా? చెప్పండి, అక్కడ ఇంట్రెస్ట్ గా ఉంది. ఇది ఇంట్రెస్ట్ గా ఉంది, నేను ఎక్కడ వినలేదు ఇది. ఒక్కసారి నువ్వు రితు పోస్ట్ పెట్టావంటే నిన్ను అన్ఫాలో కొట్టేస్తా అని బెదిరింపులు నన్ను. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే. కొట్టండి రా, కొట్టండి. అసలు నేను కూడా ఇంత బాగా పాడతాను. చిన్నప్పుడు ఏదో 100 మందితో కలిపి అసలు ఏదో పాడతాను. రీసెంట్ గా ఇట్లా తయారైనంటే నేను చెప్పండి. ఓకే వద్దు. ఎందుకు అడుగు ఎందుకు అని వద్దాక నాకు అర్థమైపోయింది. ఎందుకు చెప్పు. మీరు ఏదో ఒకటి చెప్తారు కదా. ఏదో ఒకటి చెప్పు. ఎందుకు అనేది సరే ఎందుకు చెప్పు. నువ్వు అడగలేదు. నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నేను ఎందుకు అనుకోవట్లేదు? అనుకోవాలి కదా. మీరు చెప్పండి అక్క, నేను అనుకుంటాను. నువ్వు అడగలేదు కదా. ఇప్పుడు అడుగుతున్నా కదా. నేను అడగమన్నాక సరే చెప్పండి, పర్లేదు చెప్పండి. ఓ కమాన్ క్లాప్స్, స్లో క్లాప్స్. ఎందుకంటే నేను అడగమన్న తర్వాత అడిగావు కాబట్టి. రేలంగి మహిళగా రేలంగి కాజలక్క రేలంగి అత్త ఇలా ఉన్నా. అయ్యో అందరూ మనోళ్ళేరా, ఏముంది దాంట్లో. సో ఆయన నాకు ఇచ్చిన జాబ్ ఏంటో తెలుసా? అందరికి ఫైల్స్ ఇవ్వడం. ఓ దానికి నాకు వచ్చిన రెమ్యునరేషన్ ఇస్ 200 rupees. ఐ వాజ్ సో హ్యాపీ. 200 rupees జస్ట్ కూర్చొని ఫైల్స్ ఇచ్చినందుకు వచ్చాయి. నాకు సేమ్ ఈవెంట్ మేనేజర్ ఇట్లా పన్నీర్ జల్లమని ఒక పెళ్లికి పిలిచాడు. వెళ్ళి చేసి వచ్చా. 300 ఇచ్చాడు. అప్పుడు నాకు ఒక స్టైల్ ఉంది, ఇలా దొరికిపోయినప్పుడు కవర్ చేయటం నా స్టైల్. హే హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు విజువల్ టాక్స్. నేను మీ చంద్ర. సో ఈ రోజు మీ ముందుకి ఒక మంచి ఆర్జేని తీసుకొచ్చేసాను. బేసిక్గా ఆర్జే నుంచి అండ్ ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ని ఎదుర్కొని అండ్ బిగ్ బాస్తో ఇంకాస్త హైప్ అయ్యి అండ్ ఇప్పుడు మన ముందు నా కాజల్ గారు నాతో ఉన్నారు. సో ఆవిడతో కొన్ని విషయాల గురించి డిస్కస్ చేద్దాం. ఎవరికి తెలియని విషయాలు ఏమన్నా రాబట్టచ్చేమో అనేది నా ఒపీనియన్. మరి చూద్దాం ఎలా వస్తుంది. కాజల్ గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఏం నడుస్తుంది ప్రెసెంట్? అంతా కొంచెం సైలెంట్ అయ్యారా, లేదా ఏదో పులి ఒక అడుగు ముందుకేసి ముందు 10 అడుగులు వెనకేస్తుంది అంటారు కదా, అలా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? నేను బేసికల్లీ ఐఎమ్ లైక్ వాటర్. నేను వాటర్ లాంటిది. గో విత్ ద ఫ్లో. ఓకే, యా, ఏమన్నా చేసుకోవచ్చు. ఏమన్నా చేసుకోవచ్చు. అండ్ అందులో ఉన్న చెడు ఏంటి అంటే, వాటర్ లో నువ్వు మురికి వేసినా యాక్సెప్ట్ చేస్తుంది, పాలు వేసినా యాక్సెప్ట్ చేస్తుంది. ఐఎమ్ లైక్ దట్. ఓకే. ఇప్పుడు బిగ్ బాస్ కంటిన్యూ చేస్తున్నారు, చూస్తున్నారా? దానికి అర్థం ఏంటి? చూస్తున్నానన్నా, చూస్తలేదన్నా, నన్ను ఏం అడగమాకరా బాబు ఈ బిగ్ బాస్ గురించి అన్న. లేదు, బిగ్ బాస్ ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నా. అందుకనే అంటే మేము కూడా అప్పుడప్పుడు కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు అలాగే చూస్తూ ఉంటాం, ఇన్స్టాగ్రామ్ లోను వాట్సాప్ స్టేటస్ లోను. అలా కాదు. సరే అక్క, ఇప్పుడు వరకు బిగ్ బాస్ ఒక అమ్మాయి విన్నర్ అవ్వకపోవడానికి కారణం ఏమంటారు? ఇది ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ప్రాబబ్లీ అంత బాగా చూపించట్లేదేమో.
అమ్మాయినా? అమ్మాయిల్ని ఓకే. అన్న ఫీలింగ్. ఎందుకంటే 100% బిగ్ బాస్లో నీకు గుడ్ కంటెంట్ ఉంటుంది, బ్యాడ్ కంటెంట్ ఉంటుంది. నేను ఒకడిని చాచి పెట్టి కొట్టింది ఉంటుంది, ఒకడికి మంచి స్వీట్ ఇచ్చింది కూడా ఉంటుంది. కానీ ఇట్ ఈస్ ఇన్ ద మేకర్స్ హ్యాండ్ కే వాళ్ళు మీరు చాచి కొట్టిందే పెట్టి కొట్టింది చూపిస్తున్నారు. చూపించాలా లేకపోతే స్వీట్ ఇచ్చింది చూపించాలా అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. నేను స్వీట్ ఇచ్చింది చూపిస్తే నేను విన్నర్ అవుతా, నేను కొట్టింది చూపిస్తే నేను ఎలిమినేట్ అవుతా. సో అట్లా అమ్మాయిలని ఎలివేట్ చేస్తూ చూపించట్లేదేమో అని నా ఫీలింగ్. ఓకే, అందువల్ల అమ్మాయిలు 100% మేకర్స్ చేతిలోనే ఉంటుంది. ఓకే అంటే ఓకే, ఇక దీని గురించి ఎక్కువ లాగినా కూడా అది ఎటు వెళ్ళిపోతుంది. సో ఓకే, అంతా బాగుంది, లైఫ్ బాగుంది, అంతా బాగుంది. సో ఫైనల్గా అయితే ఇక మంచి మంచి సినిమాలు చేయాలి అని మేము కోరుకుంటాం, మీ ఫ్యాన్స్ కూడా ఈ సీజన్ కోరుకుంటారు గురించి ఏం కాబట్టి. అడగవా? అక్క ఆగక్క అడుగుతున్నాను. నువ్వు ఎండ్ చెప్పేస్తున్నావు. నేను ఎండ్ చెప్పలేదు ఇంకా నేను ఎండ్ చెప్పలేదు. నాకు ఒక స్టైల్ ఉంటుంది అక్క, మీకు స్టైల్ ఉంటుంది, నాకు స్టైల్ ఉంటుంది. కంగారు పడతారు. నాకు ఒక స్టైల్ ఉంది, ఇలా దొరికిపోయినప్పుడు కవర్ చేయడం నా స్టైల్. సో బేసిక్గా సినిమాలు చేస్తున్నారు. బట్ అప్పుడప్పుడు రివ్యూవర్గా మారి కూడా కొన్ని విషయాల మీద రివ్యూ ఇస్తున్నారు. అవును అవును. సో ఇప్పుడు అందుకే ఈ బిగ్ బాస్ గురించి కూడా మిమ్మల్ని రివ్యూ అడుగుదామని. ఏంటి ఈసారి ఎవరు విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? సో ఏంటి? నాకు రితు విన్నర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకు అలా ఇస్తున్నా? చెప్పండి, నాకు ఇంట్రెస్ట్గా ఉంది, ఇది ఇంట్రెస్ట్గా ఉంది. నేను ఎక్కడ వినలేదు, ఇది ఇంట్రెస్ట్గా ఉంది. అంటే మళ్ళీ రితు గారు ఫీల్ అవుతారు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ అంటే. ఓకే చెప్పండి, పర్లేదు. సీరియస్లీ ఇంకెవరు విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటావు నువ్వు? అదే నాకు అర్థం కావట్లేదు. మీరు చెప్పిన తర్వాత మీరు అదిగో ఇమాన్యుల్ గారు అంట. ఇమాన్యుల్. ఓకే, ఇమాన్యుల్ ఏం ఆడుతున్నాడు? ఎంటర్టైన్మెంట్ ఇస్తే విన్నర్ అయిపోతారా? అంతేనా? తన పర్సనాలిటీ ఏం చూపిస్తున్నాడు? తన పర్సనాలిటీ గురించి నీకేం అర్థమైంది? వేరిన్ రితు గురించి నీకు ఇన్ అండ్ అవుట్ అర్థమైంది. తను ఒక మనిషిని ఇష్టపడితే ఎలా ఉంటుంది, ఆ మనిషికి ఏమన్నా ట్రబుల్ వస్తే ఎలా ఉంటుంది, తను ఎలా స్టాండ్ తీసుకుంటుంది, తను ఏంటి, తన బిహేవియర్ మొత్తం కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. బిగ్ బాస్ ఇస్ ఎ రియాలిటీ షో అండ్ యూ హ్యావ్ టు, బిగ్ బాస్ ఇస్ ఎ పర్సనాలిటీ షో, యూ హ్యావ్ టు షో యువర్ పర్సనాలిటీ. ఎవరు చూపిస్తున్నారు అక్కడ రితు చూపించినట్టుగా పర్సనాలిటీ? చెప్పు, ఒక్కళ్ళ పేరు చెప్పు. ఇంకెవరి పర్సనాలిటీ అర్థమైంది? సరే, మీరు రితు గారి గురించి ఇంకెవరి పర్సనాలిటీ అర్థమైంది చెప్పు. పర్సనాలిటీ ఎవరు అర్థం అవుతున్నారంటే మనం అంత డీప్గా అక్క ఇప్పుడు మీ అంత డీప్గా మేము విశ్లేషణ చేయలేము. సో మీరు వెళ్ళినప్పుడు ఇప్పటికి కొన్ని సిచ్యువేషన్స్ అన్ని మారినాయి. బట్ ఓకే, మీరు అన్నట్టు మాట్లాడితే ఓకే, ఆవిడ మరి బయట ఎలా ఉంటారో అక్కడ అలాగే ఉన్నారు. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. తన్ని ఇన్స్టాగ్రామ్ లో ఆర్ సోషల్ మీడియాలో చూసి అందరు జడ్జ్ చేశారు. నేను కూడా రితు పరిచయం కాకముందు వరకు కూడా ఏంటి పిల్ల అన్న ఫీలింగ్ ఉండింది. వేరే లెవెల్ ఆఫీస్లో వీ స్టార్టెడ్ వర్కింగ్ టుగెదర్. అక్కడ నేను చూసి ఇదా రితు అంటే, బయట ఎందుకు అందరు జనాలు ఇలా అనుకుంటున్నారు రితు గురించి అన్న ఫీలింగ్ వచ్చింది. తను బిగ్ బాస్కి వెళ్ళే ముందు కూడా నేను చెప్పాను, రితు దిస్ ఇస్ ద ఛాన్స్ ఫర్ యూ. జనాలకి, మనుషులకి, ఆడియన్స్ అందరికీ అర్థమవ్వాలి దట్ రియల్ రితు ఏంటి అనేది. అండ్ ఐ వెయిటెడ్. తను వీక్ 1 నుంచి నామినేట్ అవుతున్నప్పుడు అంతా నేను తనకు సపోర్ట్ చేస్తూ నేను పోస్టులు పెట్టిన ప్రతిసారి అందరు బూతులు, ఫుల్ డిఎంలు అన్నీ బూతులతో నిండిపోయేది. ఇప్పుడు కొంచెం పాజిటివ్ అవుతున్న తర్వాత ఇప్పుడు అది తగ్గింది కొంచెం. బట్ అప్పటి వరకు కూడా చాలా అందరు నాకు ఇంకొకసారి నువ్వు రితు పోస్ట్ పెట్టావంటే నిన్ను అన్ఫాలో కొట్టేస్తా అని బెదిరింపులు నన్ను. అసలు నువ్వు ఎలా రితుని సపోర్ట్ చేస్తావా అని ఫుల్ అందరు వేసుకునేవాళ్ళు అనమాట. బట్ ఇప్పుడు పాజిటివ్ అయింది. తన పర్సనాలిటీ అందరికీ నచ్చుతుంది, అందరు మెచ్చుకుంటున్నారు. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ డే. రితు రియల్ పర్సనాలిటీ షోకేస్ చేయడానికి ఆర్ బయటపడడానికి ఒక సిచ్యువేషన్ వస్తుంది అండ్ ఆ సిచ్యువేషన్ తర్వాత మాట్లాడుకుందాం అనుకున్నాను నేను. ఆ సిచ్యువేషన్ వచ్చింది అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హర్. 100% విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి తనకి. అంటే బయట ఆవిడ మీద వస్తున్న రూమర్స్ కి, బట్ ఒరిజినల్ ఆవిడ క్యారెక్టర్ కి సో ఏంటి మీరేం చెప్తారు? అంటే దగ్గర చూసారు కాబట్టి, సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతాను. ఎందుకంటే లాస్ట్ ఆవిడ హౌస్ లోకి వెళ్ళిన దగ్గర నుంచి కొన్ని సోషల్ మీడియాలో జరగాల్సినవి జరిగినాయి, మీకు తెలుసు. దానికి రితునే వచ్చి ఆన్సర్ ఇవ్వాలి. నేను చూసినంత వరకు అందులో నాకేం తప్పు కనిపించలేదు. అంటే ఏముంది, రియల్గా ఏం జరిగింది, పర్సనల్గా అసలు తను ఎందుకు వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, ఏం జరిగింది ఏం తెలీదు, నాకు తెలియదు. దానికి ఆన్సర్ చెప్పగలిగేది రితు ఒక్కతే. సో తను మాట్లాడాలి. అంతేగాని ఇప్పుడు నువ్వు మనం ఏం మాట్లాడుకోలేము, మాట్లాడకూడదు కూడా. బట్ అంటే అది చూసిన తర్వాత చాలా మంది ఏమనుకున్నారంటే ఇంకా అయిపోయింది వచ్చేస్తుంది బయటికి, ఇక అందరూ వచ్చిందా రాలేదు అని నేను అదే చెప్తున్నాను. మంచి వాళ్ళకి మంచిగా జరుగుతుంది.
నువ్వు ఎప్పుడైనా చూసుకో, మంచి వాళ్ళకి మంచిగా జరగాలి. జరుగుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా. అండ్ మీకు ఎప్పుడు మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కానీ మామూలుగా బిగ్ బాస్ హౌస్ లో కొన్ని బాండ్స్ ఏర్పడతాయి, అంటే లైక్ వేరే వేరే ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడగలరు కాబట్టి నేను అడుగుతున్నాను. సో హౌస్లో ఏ ఫ్రెండ్షిప్ అయితే ఉందో అది బయటకు వచ్చిన తర్వాత కూడా అదే క్లోజ్, అది కంటిన్యూ అవుతుందంటారా? నిజమేనా? నాకు బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత నేను ఒక 1 వీక్ ముందు ఎలిమినేట్ అయిపోయాను కదా, నాకు హౌస్లో సన్నీ మానస్ ఎంత క్లోజ్ అయిపోయారంటే ఐ వాజ్ లిటరలీ వెయిటింగ్. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అవుతారు, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అవుతారు, అసలు ముగ్గురం కలిపి ఒక పెద్ద గ్యాంగ్ అయిపోతుంది, ఫుల్ హ్యాంగ్ అవుట్ చేస్తాం. అమ్మో చాలా కలలు కనేసాను అనమాట. బయటకు వచ్చిన తర్వాత ఐ వాజ్ వెయిటింగ్. 1 వీక్ వాజ్ లైక్ అ టార్చర్ ఫర్ మీ. వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు కలుస్తారు, ఎప్పుడు అని. బయటకు వచ్చిన తర్వాత ఇట్ వాజ్ అ షాక్. నాకు వాళ్ళిద్దరు కలవకపోవడము, వాళ్ళిద్దరు మాట్లాడకపోవడము, నేను ఎంత షాక్ అయ్యానంటే నిజమే. అంటే నా ఎక్స్పెక్టేషన్స్ లో మాట్లాడకపోవడం. ఓకే వాళ్ళకి వాళ్ళ లైఫ్ ఉంటుంది కదా, నాకు బయటకు వచ్చిన వెంటనే లోపలలో ఉన్నారు అలానే ఉంటారు బయట అన్న ఫీలింగ్ లో నేను ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాను అనమాట. కానీ బయటకు వచ్చిన తర్వాత నేను ఐ వాజ్ లివింగ్ ఇన్ మై డ్రీమ్ ల్యాండ్, ఇన్ మై ఓన్ డ్రీమ్స్. ఇట్లా ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఆ రేంజ్ అవన్నీ వాళ్ళు మ్యాచ్ చేయలేకపోయారు కాబట్టి ఐ వాజ్ డిసప్పాయింటెడ్. నేను రియలైజ్ అయింది ఏంటి అంటే వాళ్ళకి ఒక లైఫ్ ఉంటుంది అండ్ వాళ్ళకి ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది ఆల్రెడీ. సో హౌస్లో క్లోజ్ అయినంత మాత్రాన్ని బయటకు వచ్చేసి ఎవ్రీడే నాతోనే మాట్లాడాలి, నాతోనే తిరగాలి అంటే అవ్వదు. వాళ్ళకి ఒక లైఫ్ ఉంది కదా. సో అది రియలైజ్ అవ్వడానికి నాకు చాలా టైం పట్టింది. సో నా ఓన్ ఎక్స్పెక్టేషన్స్ నన్ను డిసప్పాయింట్ చేశాయి, అంతేగాని వాళ్ళ తప్పేం లేదు పాపం. తర్వాత వాళ్ళు చెప్పారు, కాజల్ మేము ఎలా ఉంటాం చెప్పు, మాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, మేము ఇట్లా వెళ్తాము, ఇంత వర్క్ ఉంటుంది, దీనికి వెళ్తాము, హౌ కెన్ వీ ఆల్వేస్ హౌస్లో అంటే మనం ముగ్గురమే ఉన్నాం కాబట్టి మనం ముగ్గురమే ఉంటాం. సో వాళ్ళు పాపం టైం తీసుకొని తిరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. అప్పటి వరకు లేకపోతే ఐ వాజ్ ఇన్ అ రేజ్, హౌ కెన్ దే బిహేవ్ లైక్ దిస్ విత్ మీ, హౌస్లో అంత క్లోజ్ ఉండి బయటకు వచ్చిన తర్వాత దేకరా నన్ను చాలా కోపం వచ్చింది. తర్వాత వాళ్ళే కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఓ ఓకే యా అవును కదా అని కన్విన్స్ అయ్యాను. సో కమింగ్ టు బిగ్ బాస్, అంటే చిన్నప్పటి నుంచి హిందీ షోలు అంటే అదే బేసిక్గా హిందీ బిగ్ బాస్ అంటే ఇష్టం అంట కదా? అవును, చాలా ఇష్టం నాకు. ఇంట్లో ఫుల్ తిట్టేవాళ్ళు అనమాట, ఏంటి అమ్మాయిలు అబ్బాయిలు అందరినీ కలిపేసి ఒక రూమ్లో పెడతారంట, నువ్వు అది చూస్తావంట అని మా నాన్నగారు బండ బూతులు నాకు. అయినా నాన్నగారు లేనప్పుడు కామ్గా పెట్టుకొని చూసేదాన్ని అనమాట. నాకు చాలా ఇష్టం ఆ షో అంటే, దట్ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్. సో అక్కడి నుంచి రోడీస్ కానీ స్ప్లిట్స్ విల్లా కానీ అన్నీ చూసేదాన్ని. తెలుగులో పెట్టారని కానీ నేను ఎప్పుడు వెళ్తాను ఈ షోకి. నాకు బేసిక్గా ఒక డౌట్, అంటే బిగ్ బాస్ గురించి మాట్లాడతాం, ఇది అడిగితే మర్చిపోతాను నేను. మీరు మీ హౌస్లో ఉన్నప్పుడు కొన్ని గేమ్స్ ఆడతారు కదా, కొన్ని గేమ్స్ ఆడినప్పుడు కొంతమంది కొన్ని ప్రొడక్ట్స్ ఆ రోజు ఆ గేమ్స్ అని నడిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాజల్, కాజల్ ఇప్పుడు మీ పేరే పెట్టుకుందాం, వేరే బ్రాండ్ మనం యూజ్ చేయకూడదు కాబట్టి. సో కాజల్ గీ అండ్ లేకపోతే కాజల్ డైరీ, సో ఇలాంటి చేసినప్పుడు ఎవరు గెలిస్తే వాళ్ళకి ఒక 100 రోజులు ఫ్రీగా ఈ ప్రోడక్ట్ ని మీకు సర్వ్ చేస్తామని చెప్తారు. గెలుస్తారు, 4 గెలుస్తారు టీమ్ గా. నిజంగానే ఆ 4కి వాళ్ళు చెప్పిన 100 రోజులు ఆ ప్రోడక్ట్ ని ఫ్రీగా పంపిస్తారా, లేకపోతే అంతవరకేనా? అది పంపిస్తారని అనుకుంటున్నా, ఎందుకంటే మా సీజన్ లో మాకు 25,000 వౌచర్ ఉండేది అనమాట. బెస్ట్ కెప్టెన్ కి కానీ ఆర్ బెస్ట్ ప్లేయర్ కి కానీ ఆర్ ఈ ఫన్ టాస్క్ మీరు గెలిస్తే మీకు వస్తుంది ఇది అని. సో 25,000 రూపీస్ వౌచర్ ఉండేది. నాకు ఒకసారి వచ్చింది, ఒకటి గెలుచుకున్నాను నేను. బయటకు వచ్చిన తర్వాత ఐ యాక్చువల్లీ వెంట్ ఆ షోరూమ్ కి వెళ్ళి ఆ 25,000 వర్త్ ప్రోడక్ట్స్ అని కొనుక్కొని వచ్చుకున్నా. సో నాకు జరిగింది కాబట్టి అందరికి ఇస్తారని అనుకుంటున్నా. సబ్స్క్రిప్షన్ ఆర్ 1 year సబ్స్క్రిప్షన్ ఫ్రీ ఉంటుంది, అట్లాంటివన్నీ కూడా అవుతాయి అనుకుంటున్నా. సూపర్. అయితే సో అంటే హౌస్ బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత లైఫ్ లో చేంజెస్ ఏమన్నా? చాలా చేంజెస్ వచ్చాయి, చాలా చేంజెస్, ఎస్పెషల్లీ ఫినాన్షియల్లీ. ఇంతకు ముందు నేను ఒక వర్క్కి వెళ్ళి ఒక 10 రూపీస్ సంపాదించుకునేటట్టయితే ఆఫ్టర్ బిగ్ బాస్ ఆ 10 రూపీస్ కాస్త 50 రూపీస్ 100 రూపీస్ అవ్వడం వల్ల ఇట్ వాస్ లైక్ వావ్ అనుకో, ఇదే కదా కావాలి. కానీ నేను విన్నది ఏంటంటే, ఇప్పుడు మామూలుగా బయట చాలా మంది తెలియని ఏంటంటే, అంటే ఇండస్ట్రీకి సంబంధం నేను ఏమనుకుంటారు అంటే, వాళ్ళకే ఉందిరా హౌస్లోకి వెళ్ళారు రోజుకి ఇంత రెమ్యునేషన్ టక్కని ఇచ్చేస్తారు వాళ్ళకి. బట్ రియాలిటీకి వచ్చేసరికి నాకు తెలిసి మీకు పేమెంట్లు వెంటనే పడవు.
6 months 7 months టైం పడుతుంది నిజమేనా? 6 months అంటే విన్నర్ అయినా లేకపోతే 3 months అయితే మినిమం పడుతుంది. 3 months పడుతుంది. పడుతుంది. ఓకే. సో పేమెంట్ అయితే వస్తుంది 3 months వరకు. పేమెంట్ వస్తుంది బట్ లేట్ అవుతుంది కదా. లేట్ అవుతుంది కొంచెం. దాంట్లో కూడా మళ్ళీ అయ్యో కొన్ని TDS లు ఉంటాయి, GST ఉంటుంది. ఈ లెక్కన విన్నర్ కి ఎంత వస్తాయి అక్క? అంటే విన్నర్ క్యాష్ ప్రైస్ 50 lakhs అనుకోండి, కనీసం 30 లక్షలైనా వస్తాయి. దానికి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, చాలా ట్యాక్స్ ఉంటాయి. అవును, ట్యాక్స్ గిఫ్ట్ ట్యాక్స్ నాకు అర్థం కాదు. ఇదేం కాన్సెప్ట్? గిఫ్ట్ ట్యాక్స్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఉంది, GST ఉంది, చాలా ఉన్నాయి ట్యాక్స్లు. ఒక 50 lakhs గెలుచుకుంటే చేతికి వచ్చే 35 lakhs. 15 లక్షలు స్వాహ. అంతా కష్టపడి విన్నర్ అయితే ఇన్ని ట్యాక్స్లు కట్టాలి అనుకుంటారు. అవును. ఓకే. బట్ ఈ బిగ్ బాస్ కి వచ్చేసరికి ఈ ఫ్యాన్స్ వారు మరి స్టార్ హీరోస్ కి మించిపోయి ఉంటుంది. ఎందుకంటే టు బి హానెస్ట్ గా మనం స్ట్రైట్ గా మాట్లాడుకోవాలంటే పల్లవి ప్రశాంత్ సీజన్ చూస్తే కార్లు పగలు కొట్టేయటం, అవునవును బాబోయ్, అది మరి దారుణంగా. అవును, కానీ అందులో పల్లవి ప్రశాంత్ తప్పేముంది? బట్ లేదా బట్ ఫ్యాన్స్ కదా. అవును. ఇప్పుడు ఎవరైనా ప్రభాస్ గారి ఫ్యాన్స్ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎక్కడైనా చేస్తే ఫస్ట్ వచ్చేది వాళ్ళ పేరు. సో అందుకని నేను చెప్తున్నాను జస్ట్ నార్మల్ గా. బట్ అంత ఓన్ చేసుకుంటారు. ఓన్ చేసుకోవడం అంటే అలానే ఉంటుంది బిగ్ బాస్ అంటే. ఎందుకంటే ఇట్స్ అ పర్సనాలిటీ షో. ఇప్పుడు నేను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు నన్ను చూసి నాలా బిహేవ్ చేసే వాళ్ళందరూ ఘోరంగా కనెక్ట్ అవుతారు. అవును. నేను షాక్ అయ్యాను తెలుసా, బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత చాలా మంది నన్ను కలిసి ఏడ్చారు. నేను నీలాంటి సిచ్యువేషన్సే నేను నా లైఫ్లో ఫేస్ చేశాను అంటే, ఈ అత్త కోడళ్ళు కానీ ఆడపడుచులు అంటే నా హక్క అంటే దే డోంట్ డిజర్వ్ ఆల్ దోస్ థింగ్స్ అయినా అంటారు, అయినా పడాలి. అట్లాంటి సిచ్యువేషన్ నేను హౌస్లో ఫేస్ చేశాను. అలా నన్ను కనెక్ట్ అయిన వాళ్ళందరూ నేను కూడా నా లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశానే, నేను కూడా కాజల్లాగా స్ట్రాంగ్గా ఉండాలి, నేను కూడా కాజల్లా బిహేవ్ చేయాలి, నేను కూడా ఇట్లా ఉంటే నేను కూడా గెలుచుకొని వస్తాను అని వాళ్ళు ఫీల్ అయ్యి నన్ను కలిసినప్పుడు ఏడిస్తే షాక్ అయ్యాను నేను, ఇంతలాగా ఓన్ చేసుకున్నారా నన్ను అని. సో బిగ్ బాస్ అనేది ఒక పర్సనాలిటీ షో కాబట్టి నీకు పర్సనాలిటీ కనెక్ట్ అయితే అట్లా ఓన్ చేసుకుంటారు. అండ్ బయటకు వచ్చిన తర్వాత ఆ కనెక్షన్ అలా ఉంటుంది. సో 100% అందులో తప్పలేదు. అంటే మామూలుగా హౌస్లో ఉన్నప్పుడు మీకు కొంతమందికి పడకపోవచ్చు, బట్ బయటకు వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు అది కంటిన్యూ అవుతుంది కదా. లోపల ఉన్నప్పుడు పడకపోవడం అంటే నాకు నా సైడ్ నుంచి పడకపోవడం అనేది ఒకే ఒక పర్సన్తో అయింది. ఆ పర్సన్ నాకుతో ఇప్పుడు కూడా మాట్లాడట్లేదు, నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ అవతల సైడ్ నుంచి నేను ఏదైతే అమ్మ కాజల్ ఇలా చేస్తుంది, కాజల్ వల్ల ఇలా అని అనుకున్నారు, బయటకు వచ్చి ఎపిసోడ్స్ చూసి కాజల్ వల్ల కాదు అని వాళ్ళు రియలైజ్ అయ్యారు. సో నాకు ఎవరి మీద ఎలాంటి నెగిటివ్ ఒపీనియన్ లేదు. సో బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడుతుంటే నేను నార్మల్గానే మాట్లాడుతున్నాను. బట్ లోపల ఉన్నప్పుడు కూడా కొంచెం అర్థం చేసుకుని ఉంటే ప్రాబబ్లీ నా జర్నీకి ఏమైనా హెల్ప్ అయి ఉండేదేమో అన్న ఫీలింగ్ వస్తుంది. మొత్తం అయితే ఇప్పుడు హ్యాపీయే, ఆ ఒక్క పర్సన్ తప్ప. ఆ ఒక్క పర్సన్ మిత్రులు శత్రువులు అవటం ఇలాంటివి ఏమన్నా? అట్లా ఏం లేదు. శత్రువులు మిత్రువులు అంటే నాకు లోపల ఉన్నప్పటి నుంచి కూడా సిరి అంటే చాలా ఇష్టం. బట్ కొన్ని వశీకరణాల వల్ల కొన్ని శక్తులు తనని ఆపేశాయి కాబట్టి నా దగ్గరికి రాలేకపోయింది తను. బట్ బయటకు వచ్చిన తర్వాత షీజ్ ఫ్రీ బర్డ్ కాబట్టి బయటకు వచ్చిన తర్వాత క్లోజ్ అయిపోయింది. ఓకే. అంటే సో కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్నో ఆర్జే కాజల్ తర్వాత బిగ్ బాస్ కాజల్. సో 2007 గా కెరీర్ 2007 నా లవ్ వల్ల నా కెరీర్ స్టార్ట్ అయింది. ఓకే. నా లవ్ వల్లే హైదరాబాద్ కి వచ్చాను. ఓకే, అది అందరికీ తెలుసు. అవును. బట్ అంటే బేసిక్ గా మనకి ఏమవుదాం ఏంటి అనేది చిన్నప్పటి నుంచి ఒక క్లారిటీ ఉంటుంది. ఎవరని చెప్పినా ఒక ఏజ్ లో నేను ఇది అవ్వాలి అంటే ఆడికి పోలీస్ అవ్వాలని వస్తుంది వీడికి. బట్ మీకు ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కి సంబంధించి ఇంట్రెస్ట్ ఎక్కడ, ఎప్పుడు, ఏంటి? ఇంట్రెస్ట్ ఎక్కడ అంటే ఎప్పుడు ఎవరికి చెప్పని విషయం ఏంటి అంటే, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది టీవీ షోస్ చూసినా ఆర్ ఎస్పెషల్లీ యాంకర్స్ ని చూసినా, అరే ఆమె అలా మాట్లాడుతుంది, నేను అంతకంటే బాగా మాట్లాడగలను, నేను కూడా పోనీ అలా అన్నా మాట్లాడగలనే అన్న ఫీలింగ్ ఉండేదన్నమాట. అండ్ అదే మీకోసం ఈ ప్రోగ్రామ్స్ వచ్చే జెమినీ టీవీలో యువర్స్ లవింగ్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వచ్చేవి కదా. అందులో నేను మా నాన్నగారి బర్త్డే వచ్చినా, మా అక్క బర్త్డే వచ్చినా ఇట్లా గ్రూప్ ఫొటోస్ పంపించి అందులో మా పేర్లన్నీ రావాలి అని చెప్పి
ఆ పేర్లన్నీ రాసి పోస్ట్ చేసేది అనమాట. ఓ పోస్ట్ బాక్స్ 1562 నాకు ఇప్పటికీ గుర్తుంది. యా, సో పోస్ట్ బాక్స్ 1562 అనే ఒక ప్రోగ్రామ్ కూడా వచ్చేది అనమాట. సో అందులో టీవీలో మళ్ళీ వస్తే చూసి మురిసిపోవడం, అందరిని పిలిపించి నేను కానీ ఆ ఫోటో పంపించినందుకు, అంటే అప్పట్లో ఇది డిజిటల్ వరల్డ్ ఉండేది కాదు, ఆ ఫోటో ఇంకా అక్కడికి వెళ్ళిపోయిందంటే మళ్ళీ మన దగ్గర లేనట్టే కదా, దాని వల్ల తిట్లు కూడా తిన్నాను. అండ్ స్టార్ మాలో, అప్పుడు స్టార్ మా కాదు మా టీవీలో కలర్ స్వాతిది ఒక ప్రోగ్రామ్ వచ్చేది. అవును నాకు డిఎస్పి అంటే ఎంత పిచ్ అంటే, గెస్ట్లు కూడా వచ్చి మాట్లాడుతూ అవును నాకు డిఎస్పి అంటే ఎంత పిచ్ అంటే, దేవిశ్రీ ప్రసాద్ అంటే ఆయన రిలీజ్ అయిన ప్రతి ఆల్బమ్ నేను క్యాసెట్స్, అప్పట్లో క్యాసెట్స్ ఉండే. సో రైట్ ఫ్రమ్ దేవి కాదు, రైట్ ఫ్రమ్ ఆనందం, తొట్టి గ్యాంగ్, ఆ తర్వాత రిలీజ్ అయిన సంతోషం, సొంతం, ఇట్లా బ్యాక్ టు బ్యాక్ ఆర్య అన్ని క్యాసెట్స్ ఉండేవన్నమాట నాకు. సో మా టీవీలో కలర్ స్వాతిలో డిఎస్పీ వస్తున్నారు అని ఎంత పెద్ద లెటర్ రాశాను నేను. రాస్తే నా డిఎస్పీకి నేను నాకు ఎందుకు అంత ఇష్టము, ఆయన వచ్చినప్పుడు నాకు ఎందుకు కాల్ చేయాలి, ఆ రీజన్స్ అన్ని టపటప రాసేసి, నాకు సింగర్ అవ్వాలంటే ఇష్టం, ఆయన పాటలు ఈ పాట అంటే చాలా ఇష్టం అన్ని రాసేసి పంపించాను అనమాట. లక్కీలీ ఐ గాట్ అ కాల్. ఎస్, డిఎస్పీ స్వాతి షోలో నాకు కాల్ వచ్చింది. అప్పుడు నేను కాల్ చేసినప్పుడు అసలు లోడ మాట్లాడుతూనే ఉన్నాను అండ్ పాట పాడమంటే పాట పాడాను. సో దట్ వాజ్ అ మెమరబుల్ థింగ్. సో అప్పటి నుంచి నేను అద్దం ముందు నుంచొని నేను యాంకరింగ్ చేస్తే ఎట్లా మాట్లాడతాను, కాలర్స్ తో ఎట్లా మాట్లాడతాను, ప్రిపరేషన్ సరదాగా అలా మాట్లాడేదాన్ని. కానీ నాకు ఇవాళ ఈ రోజు తెలిసింది దట్ ఈస్ మేనిఫెస్టేషన్. నేను ఆ రోజు అలా మేనిఫెస్ట్ చేసుకున్నాను కాబట్టి నేను ఈ ఫీల్డ్ లో ఇలా వచ్చాను అండ్ ఇందులోనే ఇలా కంటిన్యూ చేస్తున్నాను అనిపించింది. సో బేసిక్ గా అంటే మనకి దేంట్లోనే ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా నేను ఐఏఎస్ ఐపీఎస్ అవుతానంటే విభత్సంగా ఎంకరేజ్ చేస్తారు. అవును, నేను సినిమాలోకి వెళ్తా క్రికెటర్ని అవుతానంటే షాక్ అవుతారు. సో అందులోనూ అంటే ఇక్కడ వేరే క్యాస్ట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే బేసిక్గా ఈ అంటే మీ కేటగిరీకి వచ్చేసరికి 100% చాలా ఇంట్లోనే ఉండాలి, మనం చదువుకోవాలి, ఈ టైప్ లో ఉంటుంది. మా నాన్నగారు చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టము. సింగింగ్ కాంపిటీషన్స్ ఏమన్నా ఉంటే దగ్గరుండి తీసుకెళ్లేవాళ్ళు. సంగీతం నేర్పించమంటే నో, నీకెంత టాలెంట్ ఉంటే అందులోనే నిరూపించుకో, నీ అంతటి నువ్వే నేర్చుకో, సంగీతానికి మాత్రం నేను పంపించను అని చెప్పేవాళ్ళు అనమాట. నేను ఇప్పుడు ఆలోచిస్తే, ఇప్పుడు నేను నా పాపని ఎంత ఎంకరేజ్ చేసి, అది అసలు ఊరికే నోట వెంట ఒక మాట అంటే గిటార్ కావాలా తీసుకోమ్మా, కీబోర్డ్ కావాలా సరే తీసుకోమ్మా, సింగింగ్ నేర్చుకోమ్మా. సో అంటే మారిపోయి చాలా మారిపోయింది, అంటే మనిషి మైండ్ సెట్ గానీ లేకపోతే చూసే విధానం కానీ మొత్తం మారిపోయింది. అండ్ ఇప్పుడు పేరెంట్స్ కూడా ఎలా అయిపోయారంటే, మన చిన్నప్పుడు చైల్డ్హుడ్ లో మనం ఏమైతే మనకి దొరకలేదో అది మన పిల్లలకి ఇవ్వాలి అనే మైండ్ సెట్ లో ఉన్నారు. కానీ ఎక్కడో నాకు ఒక చోట అనిపిస్తుంది చందు, ఈ మైండ్ సెట్ వల్ల పిల్లలు ఎట్లా ఫేస్ చేస్తారు బయట సమాజాన్ని తర్వాత, అంటే అడక్క ముందే పెట్టేస్తున్నామే, తర్వాత వాళ్ళు ఇండిపెండెంట్ అయిన తర్వాత అప్పుడు హార్ష్ రియాలిటీని వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు. మనం ఇట్లా అడక్క ముందే పెట్టేస్తూ ఉంటే బయట వాళ్ళు అడిగినా వాళ్ళకి రానప్పుడు ఎట్లా ఉంటుంది, వాళ్ళకి ఏదన్నా ట్రామా లాంటిది అవుతుందా అని చాలా భయమేస్తూ ఉంటుంది. సో ఏమన్నా అతిగా ఇచ్చేసినా తప్పే, ఇవ్వకపోయినా తప్పే, ఎలా హ్యాండిల్ చేసేది. ఎస్పెషల్లీ ఈ మిలేనియల్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో నాలాంటి వాళ్ళు డెఫినెట్లీ చాలా సఫర్ అవుతున్నారు. సో బేసిక్ గా ప్రతి దాంట్లో కూడా చిన్నప్పటి నుంచి ఎక్కువగా మనం ఫేస్ చేసే ప్రాబ్లం క్యాస్ట్ ఫీల్. సో ఓపెన్ గా చెప్పాలంటే, మనం ఓపెన్ గా మాట్లాడుకుంటే అక్క క్యాస్ట్ ఫీల్ అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏంటి అని అడుగుతారు, లేకపోతే ఏమిట్లు మీరు సో మనం వాళ్ళకి నచ్చలేదు. ఎందుకంటే ఫేస్ పైన కనిపిస్తుంటుంది ముస్లిం అని చిన్నప్పటి నుంచి. సో ముస్లిం, షబీనా అని పేరు చెప్పిన ముస్లిం అంతే, ఇంకా ఏమిట్లు అనే ప్రాబ్లం ఉండదు. ఓకే, బట్ అంటే కాజల్ అని పెట్టుకున్న తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి అంటే చాలా మంది చెప్తూ ఉంటారు ఇండస్ట్రీలో కూడా ఎక్కడో క్యాస్ట్ ఫీలింగ్ ఉంటది అని చెప్పి. బట్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అలాంటి ఎప్పుడైనా ఫేస్ చేశారా? అంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు కొంతమంది ఈడు మనోడికి ఏమైనా చెప్పచ్చు అని మనోడికి ఏదో చెప్పేస్తాం, చెప్పిన తర్వాత తీరా మనోడు కాదని తెలిసిన తర్వాత మనం కొన్ని నష్టపోతాం. సో అలా కాజల్ గారు ఏమన్నా అలా నష్టపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా?
పోగొట్టుకున్న ఛాన్సులు పోగొట్టుకోవటం కానీ? ఐ డోంట్ థింక్ సో, ఎందుకంటే మోస్ట్లీ అందరికి చాలా మందికి తెలుసు దట్ Mm, ముస్లిం అని. mm. సో ఇంకా కాస్ట్ ఫీలింగ్ ఆర్ రిలీజన్ ఫీలింగ్ ఇంకేం ఉండదు అనే ఫీలింగ్ ఉంది నాకు. మరి అంటే మీకు ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్ జరగలేదు? రాలేదు నాకైతే. హ్యాపీ అయితే? హ్యాపీ, సీరియస్లీ హ్యాపీ. అదే First చెప్తున్నా కదా, నుంచి ఇక్కడ రాసింది ముస్లిం అని. నాకు అదే అర్థం కాదు, అన్ని సవ్యంగా జరిగిపోయినట్టున్నాయి అక్క మీకు ఫస్ట్ నుంచి కూడా, కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా. Yeah. అంటే స్ట్రగుల్ అనేది ఉంటది, ఓకే, ప్రతి అదే దాంట్లో ఇక్కడ ఐ కూడా. వాంట్ టు టెల్ యూ సంథింగ్. అన్ని సవ్యంగా జరిగిపోయా అంటే మనం ఎలా తీసుకుంటే అలా ఉంటుంది. నేను అన్ని సవ్యంగానే ఉన్నాయని నేను తీసుకుంటాను కాబట్టి నాకు అన్ని సవ్యంగా నడిచిపోయాయి. నన్ను చూసే వాళ్ళు కూడా అబ్బా నీ లైఫ్ లో అన్ని సవ్యంగానే జరిగిపోయాయి అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నేను కూడా ఎంచాలి అంటే నేను కూడా చాలా ఎంచొచ్చు అవును. నా లైఫ్ లో. అరే ఆర్జే చేశాను, ఒక్క అవార్డు కూడా రాలేదే. ఆ, డబ్బింగ్ చెప్పాను, ఒక్క సినిమా కూడా సరైన గుర్తింపు రాలేదే. బిగ్ బాస్కి వెళ్ళాను, విన్నర్ అవ్వలేదే. ఇట్లా కానీ నేను కాదు. అసలు ఆర్జే అవ్వాలి అనుకునే వాళ్ళకి అవకాశమే రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నేను ఆర్జే అయ్యాను. డబ్బింగ్ చెప్పాలి అనుకునే వాళ్ళకి చాలా మందికి అవకాశమే రాలేదు. కానీ నేను డబ్బింగ్ చెప్పాను. బిగ్ బాస్ కి వెళ్ళాలి అని చాలా మంది కలలు కంటారు. నేను టాప్ 6 వరకు వెళ్ళాను. సో దట్ ఈస్ మీ. నేను అలా ఆలోచిస్తాను కాబట్టి నా లైఫ్ సవ్యంగా ఉంది అని నా ఫీలింగ్, అండ్ నన్ను చూసే వాళ్ళకి కూడా ఆ ఫీలింగ్ వస్తుంది. ఓకే. మరి మీ కెరీర్ స్టార్టింగ్ లో అంటే ఇప్పుడంటే డిజిటల్ అంతా అయిపోయింది, ఆడిషన్స్ కి వీటితో పని లేదు. వాళ్ళకి ఏదైనా ఒక చిన్న టాలెంట్ ఉంటే చాలు, ఆటోమేటిక్ గా ప్రొడక్షన్ హౌస్ లే 100% పిలుస్తున్నారు. అవును. బట్ మీరు వచ్చిన టైంలో చూసుకుంటే ఆఫీసులు చుట్టూ తిరగాలి, మనం టాలెంట్ చూపించాలి, అవును. ఆడిషన్స్ చేయాలి, అవును. ఇది చాలా పెద్ద, చాలా తలనొప్పులు ఉంటాయి. బట్ Seriously. సఫర్ కూడా కానీ ఉండదు. నాకు నేను ఎక్కడ లక్కీ అంటే, నేను చెప్పాను కదా చిన్నప్పుడు సింగింగ్ కాంపిటీషన్స్ లో చాలా పార్టిసిపేట్ చేస్తున్నాను. Hmm. అక్కడ నాకు శ్రీకృష్ణ అన్నయ్య పరిచయం. Hmm. సో నేను ఇక్కడ లవ్ కోసమని హైదరాబాద్ వచ్చినప్పుడు అందరూ మా ఫ్రెండ్స్ అందరు చెప్పారు నువ్వు సర్వైవ్ అవ్వాలంటే సేల్స్ గర్ల్ గా కూడా చేసేయాలి, వచ్చిన చిన్న చిన్న జాబ్స్ కూడా చేసేయాలి, అప్పుడే మీరిద్దరు సంపాదించుకొని కరెక్ట్ గా ప్రతి పూట తినగలరు అని. అవునవును. ప్రతి పూట తినలేని సిచ్యువేషన్ కూడా ఫేస్ చేసాం మేము. ఓ, నాకు జాబ్ రాలేదు. ఎంఎస్సి మైక్రోబయాలజీ చదివాను నేను. కానీ మైక్రోబయాలజీకి సంబంధించి జాబ్స్ వెతుకుతూ ఉంటే 2500, 2007లో ఇది 2500 Salary. శాలరీ Hmm. మంత్ కి. ఓ. పొద్దు నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండాలి. ఆ వర్క్ చూస్తే అక్కడే ఉండాలి. అంటే ఓకే 8 hours కూర్చునే జాబ్, ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ మై కప్ ఆఫ్ టీ అని డిసైడ్ అయిపోయి నేను అప్పుడు శ్రీకృష్ణ అన్నయ్యకి కాల్ చేశాను అనమాట. అన్నయ్య ఇట్లా నువ్వు అప్పుడు SFM విన్నాను నేను రేడియోలో, SFM లో నువ్వు చేస్తున్నావు కదా, ఆడిషన్స్ ఏమన్నా ఉన్నాయా అన్నయ్య చెప్పవా అని అంటే, సో తను ఉన్నాయమ్మా అవుతున్నాయి, విజయవాడ కోసం తీసుకుంటున్నారు అని చెప్తే నేను వెళ్ళి ఆడిషన్ ఇస్తే ఆడిషన్ లో సెలెక్ట్ అయ్యి విజయవాడ కోసం తీసుకుని తర్వాత ఓ. ఇక్కడ హైదరాబాద్ లోనే సూట్ అవుతుంది ఈ పిల్ల అని చెప్పి అందరూ పుష్ చేసి అట్లా నేను హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యా. సో ఏం అడుగుతుంటే చెప్పాను ఇది నేను మర్చిపోయాను. బేసిక్ గా మీ స్టోరీలో నేను బాగా ఇన్వాల్వ్ అయిపోయాను. సో నేను మర్చిపోయాను. అదే మామూలుగా కెరీర్ గురించి మాట్లాడుకుంటున్నాను. కెరీర్ సాఫీగా జరిగిందా, కాదు జరగట్లేదు? కాదు ఏదో అడిగా. సో దీంట్లో నుంచి ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ నుంచి ఒక క్వశ్చన్ అడగాలంటే, ఇప్పుడు మీరు ఒక విషయాన్ని బాగా డీప్ గా మాట్లాడుతున్నారు, నేను ఇన్వాల్వ్ అయిపోయాను. ఏం క్వశ్చన్ అడిగారు అని చెప్పంగా నాకు మైండ్ పోయింది బేసిక్ గా. సో మీరు చాలా మంది ఇంటర్వ్యూ చేసి ఉంటారు, అవును పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఇంటర్వ్యూ చేశారు. చేశాను. మీరు క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతారు బేసిక్ గా, ఈ క్వశ్చన్ దీని తర్వాత అది, దీని తర్వాత అది అని చెప్పేసి. సో ఇప్పుడు ఇక్కడ ఏమైతే జరిగిందో అలా మీరు ఇంటర్వ్యూ గా కూర్చున్నప్పుడు అవును ప్రాబ్లం ఫేస్ చేశారా? ప్రాబ్లం ఫేస్ చేయడం అంటే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నేను ఏం క్వశ్చన్ అడిగాను అనేది గుర్తుపెట్టుకుంటా. అంటే ఇప్పుడు నేను గుర్తుపెట్టుకోలేనా నన్ను? ఓకే పర్లేదు ఓకే, నెక్స్ట్ టైం నేను ఆ తర్వాత చెప్తున్న ఆన్సర్ లో ఇంకేమైనా క్వశ్చన్ అడగచ్చా అనేది ఆలోచిస్తా. అండ్ ఇంకా మాట్లాడడానికి ఏం లేదు అన్నప్పుడు ఫోన్ చూసుకుంటా, ఎందుకంటే అందులో నేను రాసుకుని ఉంటా ఏమేమి క్వశ్చన్స్ అడగాలి, వాట్ ఆర్ హైలైట్ క్వశ్చన్స్ అనేది రాసుకుంటా. అవన్నీ మీకు తెలుసు అక్క, కానీ ఇలాంటివి జరిగినప్పుడు ఇలా కవర్ చేయాలన్న విషయం మీకు తెలియదు, నాకు తెలుసు, అందుకే కవర్ చేస్తా. సో నేను అనేది ఏంటంటే, ఎంతమంది సెలబ్రిటీ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు సో అలా డీప్ డిస్కషన్ లోకి మీరు ఇలాగే సేమ్ నా సిచ్యువేషన్ లో మీరుండి ఎప్పుడైనా ఎవరైనా ఒక పెద్ద సెలబ్రిటీ ఏంటమ్మా ఏ క్వశ్చన్ అడిగావు అని అడిగినప్పుడు స్టన్ అయిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? నేను ఏం అడిగాను అలా మర్చిపోయింది. ఉండే ఉంటాయి కానీ గుర్తులేదు మర్చిపోయా. బట్ ఆర్జే నుంచి మళ్ళీ వీడియో యాంకర్ గా మారటం కూడా అదేంట ఆ స్టెప్ ఎలాగా? సి నాకు ప్రతి స్టెప్ ఈజ్ బికాస్ ఆఫ్ మనీ. ఓకే, సో నాకు ఇట్లా 2500 శాలరీ నేను చెయ్యలేను, అండ్
ఒకటే దగ్గర కూర్చొని ఇట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని రియలైజ్ అయిన తర్వాత అండ్ ఇక్కడ నేను SFM లో జాయిన్ అయ్యేటప్పుడు 10,000 శాలరీ ఓ వావ్ అనుకుని జాయిన్ అయ్యాను నేను. వావ్ అనుకుని జాయిన్ అయ్యా. సో అక్కడ జాయిన్ అవ్వడానికి రీజన్ మనీ అండ్ ఆల్సో డెఫినెట్లీ మై ప్యాషన్. అవును నాకు విజయవాడలో ఉన్నప్పటి నుంచే ఆకాశవాణి అని వచ్చేది. ఈవిడ కన్నా నేను బాగా మాట్లాడతాను, ఏమి ఆవిడ ఎందుకు పెట్టుకున్నారు అన్న ఫీలింగ్ ఉండింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓకే నేను బాగా మాట్లాడతాను అని చెప్పి జాయిన్ అయ్యా. తర్వాత నేను వీడియో జాకీ చేయడానికి రీజన్ మా ఆయన బర్త్డేకి పాప పుట్టింది. పాప పుట్టిన అదే ఇయర్లో మా ఆయన బర్త్డేకి కార్ కొనిద్దామని డిసైడ్ అయ్యాను. నేను కార్ గిఫ్ట్గా ఇవ్వాలి, దట్స్ మై ఎయిమ్ మోటో. సో డబ్బులు లేవు కానీ కార్ కొనేయాలి. కారు కొనాలి. మా ఆయన అప్పటికి చూస్తున్నాడు అనమాట, కొన్ని కార్లు చూస్తున్నాడు. సో తను కొనక ముందే నేను కొనేయాలి. సో ఇంట్లో ఉన్న గోల్డ్ అంతా తీసుకెళ్ళి తాకట్టు పెట్టేసి గోల్డ్ లోన్ తీసుకొని డౌన్ పేమెంట్ కట్టేసి తెచ్చేసా. ఈఎంఐ కట్టాలి. ఓకే దట్ ఈస్ అవర్ ఫస్ట్ ఈఎంఐ అనమాట. అప్పటి వరకు అసలు ఈఎంఐస్ అనేవి లేవు. అండ్ మా చిన్నప్పటి నుంచి అసలు ఈఎంఐలు పెట్టుకోవడం, లోన్ తీసుకోవడం అంటే పెద్ద బూతు. గోల్డ్ లోన్ అంటే ఇంకా పెద్ద బూతు. సో అలాంటిది ఇప్పుడు ఎలాగైనా ఇది తొందరగా తీర్చేయాలి, అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ ఉండాలి. ఒట్టి ఆర్జేయింగ్ తో సరిపోదు, ఇంకేమైనా ఎక్స్ట్రా ఇన్కమ్ ఉండాలి. ఏం చేయొచ్చు అని ఆలోచించినప్పుడు డబ్బింగ్ ఆల్రెడీ చేస్తున్నా, డబ్బింగ్ తో పాటు ఇంకేమైనా చేయాలి అని ఇట్లా యాంకరింగ్ ఏమైనా ట్రై చేద్దామని ట్రై చేశా. అప్పుడు వనిత ఛానల్ ఉండేది, అందులో కరెంట్ కాజల్ కరెంట్ కాజల్ షో అని వాళ్ళు కొత్త షో స్టార్ట్ చేశారనమాట. అంటే లైక్ కొత్త షో స్టార్ట్ చేయాలి అని అనుకున్నారు. సో నేను వెళ్ళాను, ఆడిషన్స్ కి సెలెక్ట్ అయ్యాను అండ్ ఆ షో స్టార్ట్ చేశారనమాట. ఇంకా అక్కడి నుంచి యాంకరింగ్ స్టార్ట్ అయింది. ఓకే విజయం కూడా నేను ట్రై చేయాలి, అలా చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ వచ్చిన డబ్బులు ఈఎంఐలు కట్టుకుంటూ కార్ ఈఎంఐ కోసం యాంకర్ గా మారిన ఆర్జే కాజల్ బేసిక్ గా అంటే ప్రతిదీ కూడా చిన్న చిన్న సిచ్యువేషన్స్ నుంచి మీకు మీరే ఒక జాబ్ ని ఒక క్రియేట్ అని కాదు సెలెక్ట్ చేసుకుని ఆ వేలో వెళ్ళిపోతుంది. చందు క్రియేట్ చేసుకున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు బిజీగా ఉంటా. ఇప్పుడు ఈ మధ్య నేను ఎక్కడ కనిపించట్లేదు అని అందరూ అనుకుంటున్నారు. ఇందాక ఆర్కే గారు కూడా అన్నారు, ఈ మధ్య ఎక్కడ కనిపించట్లేదమ్మా అంటే నా ఇన్స్టాగ్రామ్ చూడండి ఫుల్ కనిపిస్తా అనుకున్నా. బికాస్ ఇప్పుడంతా బ్రాండ్స్ అయిపోయాయి. ఇప్పుడు బ్రాండ్స్ తోటి వచ్చే డబ్బులు సరిపోతుంది నా ఈఎంఐలకి, నా సంపాదనకి. అండ్ మా ఆయన కూడా సంపాదిస్తాడు కాబట్టి హ్యాపీ అది. సో నెలకి 4 బ్రాండ్లు చేసుకున్నామా చాలు, హ్యాపీ. అంతే, 4 days వర్క్ అంతే. సో దాని తర్వాత ఖాళీగా ఉండొచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. ఓకే అంటే ఇప్పుడు ఇంటర్వ్యూస్ కి, వీడియో ఇంటర్వ్యూస్ కి వచ్చేసరికి చాలా మంది సెలబ్రిటీస్ ఇంటర్వ్యూ చేశారు. బట్ ఇప్పుడు అంటే ఒకే చోట మూవీ ఐ మీన్ ప్రమోషన్స్ ఉంటాయి, మీకు తెలుసక్క, మీరు యాక్ట్ చేశారు. ఒకే చోట మూవీ ప్రమోషన్స్ ఉంటాయి, యాంకర్స్ అందరూ అక్కడికి వచ్చేస్తారు. బట్ ఆ టైంలో ఎలా ఉండేది? సో బేసిక్ గా మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు అప్రోచ్ అవటం గానీ, సో వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం గానీ కొంచెం టెన్షన్ అయ్యారా? ఇప్పటి వరకు మనం కెమెరా ముందు కాకుండా వెనకాల మాట్లాడాం, ఇప్పుడు కెమెరా ముందు మాట్లాడాలి, ఎక్కడ ఏ తప్పు జరిగిద్దా ఏంటంటే బోల్డ్ లెక్కలు ఉంటాయి కదా. 100% ఉంటాయి. నాకు డిజాస్ట్రస్ ఇంటర్వ్యూ అంటే నా ఛానల్లోనే ఒకటి ఉంటుంది. అంటే అది ఎక్స్పీరియన్స్, ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కాదు. ఐ థింక్ ఆ రోజు ఏదో మూడ్ లో ఉండడము, లేదా ఇంట్లో ఏదైనా గొడవ ఉండడము, నేను ఇవన్నీ ఎక్స్క్యూజెస్ లా తీసుకుంటా. కానీ ఎందుకు అయిందో తెలియదు. కానీ వర్ష బొల్లమ్మ ఇంటర్వ్యూ తీసుకున్నా ఒకసారి. వర్ష బొల్లమ్మ అండ్ గణేష్. అండ్ గణేష్ నాకు తన సినిమాలోకి రాకముందు బెల్లంకొండ గణేష్, స్వాతిముత్యం డిజాస్టర్ అంటే నీకు ఇంటర్వ్యూ చూస్తే నీకు తెలియదు అది దట్స్ డిజాస్టర్ అని, ఎందుకంటే ఎడిటింగ్ లో లేపేస్తాం కాబట్టి. బట్ బెల్లంకొండ గణేష్ సినిమాలోకి రాకముందు నేను ఒక సంగీత్ ప్రైవేట్ పార్టీ హోస్ట్ చేసినప్పుడు హీ వాజ్ దేర్. అండ్ ఒక్కొక్క చోట ఒక్కొక్కళ్ళు ఎవరైనా బాగా డాన్స్ చేస్తే ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు అరే బాగా డాన్స్ చేస్తున్నాడు కదా, బాగున్నాడు కదా అని చూడడం అలవాటు. సో అట్లా ఆ ఈవెంట్ లో, ఆ సంగీత్ లో నేను హోస్ట్ చేస్తున్నాను. అక్కడ బెల్లంకొండ గణేష్ వాజ్ దేర్. హీ వాజ్ డాన్సింగ్ లైక్ గాడ్. ఇంత బాగా డాన్స్ చేశాడంటే అందరిలో నేను ఐ వాజ్ లైక్ ఆస్టక్, బా ఏంటి అబ్బాయి ఇంత బాగా చేస్తున్నాడు అని అట్లా చూస్తూ ఉన్నా. నాకు తర్వాత తెలిసింది బెల్లంకొండ గణేష్ అని. అండ్ ఆ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు
ఐ వాస్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ హిమ్. నేను ఆ రోజు అప్పుడు అనుకున్నాను, సో బెల్లంకొండ గణేష్ వాళ్ళు ఇక్కడ ఉన్నాడు, మీకు గుర్తుందా మనం అక్కడ కలిసాము అది ఇది అని. అండ్ ఇక్కడ వర్షబొల్లమ్మ దగ్గరకు వచ్చేసరికి సమ్వేర్ దట్ షీ లుక్స్ లైక్ నజ్రియా అనేది ఇట్ వాస్ స్టక్ ఇన్ మై హెడ్. సో నేను క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని, అందరూ నజ్రియాలో ఉంటారు కాబట్టి వర్ష బొల్లమ్మ ఫేమ్ లోకి వచ్చింది అని అనుకుంటారు. ఆ క్వశ్చన్ అడుగుదామని అనుకున్నా, కానీ ఇంటర్వ్యూ మాట్లాడుతున్నప్పుడు సో నజ్రియా అన్న. ఐ వాజ్ లైక్ వాట్, ఏం చేశాను నేను, ఎట్లా పిలుస్తాను నేను ఆమెని నజ్రియా అని అని ఐ వాజ్ లైక్ టోటలీ, ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చి ఇన్ని ఇయర్స్ ఇంతమందిని ఇంటర్వ్యూ చేసి హౌ కెన్ ఐ డూ దట్ అంటే, ఇప్పుడు చందుని పట్టుకొని ఏ శివాను ఏ ధనుషు అంటే ఎలా ఉంటుంది, మనం ఈ స్టేజ్ లో ఉన్న మనకి ఎలా పిలుస్తారు అలాగా అని అనిపిస్తుంది. షీఈస్ అ హీరోయిన్ అండ్ షీ హ్యాడ్ హర్ స్ట్రగుల్స్ అండ్ షీ హ్యాస్ హర్ ఓన్ సక్సెస్. అలాంటిది నేను ఆమెను చూసినప్పుడల్లా నాకు అదే గుర్తొస్తుంది, హౌ కెన్ ఐ డూ దాట్. సో మీరు చేసిన ఇంటర్వ్యూస్ లో దట్ వాస్ ది ఓన్లీ డిజాస్టర్. దట్ వాస్ ది ఓన్లీ డిజాస్టర్. ఇంకా ఐ కెన్ ప్రౌడ్లీ సే నేను ఐశ్వర్య రాయ్ని కూడా ఇంటర్వ్యూ చేశాను అండ్ షీ సో హంబుల్, సో జనరస్. ఐశ్వర్య రాయ్ SFM లో ఉన్నప్పుడు అప్పుడు విలన్ ప్రమోషన్స్ కి వచ్చారనమాట, రావణ్. రావణ్ యా. సో విక్రమ్ గారిని ఇంటర్వ్యూ చేశాను, మణిరత్నం గారిని ఇంటర్వ్యూ చేశాను, ఐశ్వర్య రాయ్ గారిని ఇంటర్వ్యూ చేశాను. సో ఐశ్వర్యతో చేసిన ఇంటర్వ్యూ వాజ్ లైక్ వావ్. అంటే మీకు ఏది అనిపించింది అంటే లైక్, అంటే చిన్నప్పటి నుంచి మనం కొంతమంది సెలబ్రిటీస్ ని, సో కొంతమంది మోస్ట్ టాలెంటెడ్ హీరో ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. సో నాకైతే ఇన్నేళ్ళ కెరీర్లో ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటాం, బట్ ఎక్కడో ఒక చిన్న థియేటర్లో సో ₹6 టికెట్ కొనుక్కొని బొమ్మరిల్లు సినిమా 4-5 సార్లు చూసాను నేను. దాంట్లో హీరో సిద్ధార్థ్ గారు, ఆయన టక్కర ప్రమోషన్కి వచ్చినప్పుడు సేమ్ ఆయన ఇక్కడికి వచ్చినారు, నేను ఇక్కడ కూర్చుంది ఇలాగా, అది బొమ్మరిల్లు షూటింగ్ చేశారు అని అడుగుతుంటే అది ఇంటర్వ్యూ అయిపోయి ఆయన సమాధానం చెప్తున్నారు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఏదో ఒక తెలియని ఎక్సైట్మెంట్, నేను ఎక్కడో థియేటర్లో కూర్చొని చూశాను రా బాబు సిద్ధార్థ గారిని, మళ్ళీ ఇప్పుడు ఆయన ముందు కూర్చొని ఆ సినిమా గురించి నేను డిస్కస్ చేస్తుంటే ఆయన నాకు చెప్తున్నాడు. సో అలా మీకు అనిపించిన సెలబ్రిటీ ఎవరు? సూర్య ఐ లవ్ సూర్య. అండ్ థ్యాంక్స్ టు రెడ్ FM, ఆ ఇంటర్వ్యూస్ వల్ల ఆయన ఇంటర్వ్యూస్ కోసం నేను ఆయన్ని 4 times కలిసాను. సూర్య గారిని. ఐ లవ్ హిస్ ఐస్ అండ్ మా ఆయనతో లవ్ లో పడ్డానికి రీజన్ కూడా సూర్యనే అని అన్న ఫీలింగ్ ఉంటుంది. నేను మా ఆయనకి ఎప్పుడు చెప్తా, కానీ విజయ్కి నచ్చడు సూర్య అంటే, బికాస్ ఆఫ్ కోర్స్ హస్బెండ్ పొజిటివ్నెస్ ఉంటుంది. సో యా, సో సూర్యని నేను అలా 4 times కలవడం జరిగింది. అండ్ నేను రెడ్ అడ్డా అనే షో ఒకటి చేసేదాన్ని అనమాట, రేడియో స్టార్ కాజల్ అని. నాకు ఒకళ్ళు ఒక్కొక్కటి పెట్టుకునేవాళ్ళు పేరుకి ముందు. అప్పుడు నాకు మా దెన్ హెడ్ నాకు రేడియో స్టార్ అని చెప్తే రేడియో స్టార్ కాజల్. సో హాయ్, దిస్ ఇస్ సూర్య అండ్ యు ఆర్ లిస్నింగ్ టు RJ కాజల్ ఆన్ రేడియో స్టార్, యు ఆర్ లిస్నింగ్ టు రేడియో స్టార్ కాజల్ ఆన్ రెడ్ అడ్డా అని అది నేను చెప్పించుకున్నా. అది నేను నా షోలో పెట్టుకొని ప్రతిసారి అది వస్తున్నప్పుడల్లా ఆహా ఓహో అనుకునేదాన్ని. అండ్ ఆయనతో దిగిన సెల్ఫీస్ కూడా, ఫొటోస్ కూడా అన్ని అట్లా సేవ్ చేసుకుని పెట్టుకున్నాను. ఓకే, అక్కడ రేడియో జాకీగా ఉన్నప్పుడు సో బేసిక్ గా అందరికి ఒక ఫేవరెట్ సాంగ్ అనేది ఉంటుంది. సో రోజు ఇది ప్లే చేద్దాం మనం అనే కాన్సెప్ట్ లో మీ అప్పట్లో పూట గడవని పాట అనేదాన్ని. సో నా పూట గడవని పాట అని ప్లే చేసేదాన్ని. సో అప్పట్లో ఆ టైంలో ఉన్నప్పుడు చాలా సాంగ్స్ ఉన్నాయి. అట్లా ఏదైనా ఒక సాంగ్ రెగ్యులర్ గా నేను ఇది రోజు డెడికేట్ చేస్తా ఆడియన్స్ కి అనేది ఒక సాంగ్, దేవత సాంగ్. దేవత. ఓకే, మంజు మనోజ్ గారు. అవును. ఓకే, నాకు పోటుగాడు అనుకుంటా కదా. అవును, పోటుగాడు. అచ్చు మ్యూజిక్ ఇస్ లైక్ మ్యాజిక్. DSP తర్వాత నాకు ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ నచ్చారు అంటే అది అచ్చు మ్యూజిక్. నేను మీకు తెలుసాలో అసలు ఎన్నో కానీ చాలా బాగుంటాయి సాంగ్స్, అని చాలా డిఫరెంట్ ఉంటాయి. యో మై డార్లింగ్ అని ఇంకొక పాట ఉంటుంది. సో కొన్ని సాంగ్స్ అయితే భలే ఉంటాయి. ఎస్పెషల్లీ ఒకే ఒక జీవితం, ఒకే ఒక జీవితం, మంచి మోటివేషనల్ సాంగ్ అది. ఆ సాంగ్ కూడా ఎంత బాగుంటుందో. సో అట్లా అప్పట్లో నేను అచ్చు మ్యూజిక్ అంతా కూడా బాగా పూట గడవని పాట అని ప్లే చేసేదాన్ని. ఓకే అక్క, ఒక అంటే ఇంట్రెస్టింగ్ కాదు కానీ రీసెంట్ గా ఒక 2 months బ్యాక్ 1 month బ్యాక్ సోషల్ మీడియాలో బాగా ఇష్యూ అయిన విషయం ఏంటంటే, సో మీరు కూడా హోస్ట్ గా చేశారు కాబట్టి ఈ విషయం మీతో డిస్కస్ చేద్దాం అని అనుకుంటున్నాను. నచ్చితే ఓకే మనం మాట్లాడుకుందాం, లేకపోతే స్కిప్ చేద్దామన్నా ఓకే నాకు పర్లేదు.
ఉదయ్ భాను గారు ఇస్ ద మోస్ట్ సీనియర్ అండ్ టాలెంటెడ్ యాంకర్ ఆవిడ. అవును. సో బేసిక్ గా ఇండస్ట్రీలో, టాలీవుడ్ ఇండస్ట్రీలో హోస్ట్ అనగానే మనకి టక్కని గుర్తొచ్చే పేరు సుమ గారు. అవును. ఓ 10 మందిలో ఎవరిని అడిగినా కూడా 8 మంది ఆవిడ పేరే చెప్తారు, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్. అవును. బట్ మన చిన్నప్పటి నుంచి చూసుకుంటే వన్స్ మోర్ ప్లీజ్ ఇవి సాహసం చేయటంక అసలు ఉదయ్ భాను గారు. బట్ ఉదయ్ భాను గారు మొన్న ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ ఇక్కడ పెద్ద మాఫియా నడుస్తుంది అనేలాగా కామెంట్లు చేసి అవును. అవును. మీరు వినే ఉంటారు. విన్నా. సో ఏంటి దాని గురించి ఏం చెప్తారు? ఆ మాఫియా ఏంటో తెలుసా? సోషల్ మీడియా. బికాస్ ఈ కంప్లైంట్ ఉదయ్ భాను గారికి మాత్రమే కాదు, మంచి మంచి బడ్డింగ్ ఆర్టిస్ట్ కి కూడా ఉంది, యాక్టర్స్ కి కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీబడి వాంట్స్ దట్ సోషల్ మీడియా ప్రెజెన్స్. నీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అనే క్వశ్చన్ నువ్వు సెలెక్ట్ అయ్యావు అంటే నీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు సోషల్ మీడియాలో అనేది బాగా ఎక్కువైపోయింది. సో ఒక మాఫియా ఏమన్నా ఉంది అంటే దట్ ఈస్ డెఫినెట్లీ సోషల్ మీడియా. నీకు సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉందా, నువ్వు నీ సినిమాని ప్రమోట్ చేయగలవా, నువ్వు సోషల్ మీడియాలో పెట్టగలవా, ప్రమోట్ చేస్తావా, ఇట్లాంటివన్నీ ఉంటాయి. బికాస్ ప్రమోషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మంచి ప్రమోషన్ ఉంటే సోసోగా ఉన్న సినిమా కూడా 100% బాగా ఆడుతుంది. ఇప్పుడు ఏదన్నా ఒక వైరల్ అయింది రీల్, అరే ఈ సినిమా ఇంత బాగుందిరా అని ఒక రీల్ ఎవరో పెట్టారనుకో, అది ఫుల్ వైరల్ అయిపోయింది అనుకో, ఆ సినిమాను వెతుక్కొని చూస్తావు ఓటీటీలో. సో అలా ఉన్నప్పుడు అలాంటి టైంలో ఉదయ్ భాను గారు ఇట్లా మాఫియా అన్నారు అంటే నాకైతే ఆ మాఫియా సోషల్ మీడియానే అనిపించింది. బికాస్ ఒక యాంకర్ ని తీసుకున్నాము ఒక ఈవెంట్ కి, ఆ ఈవెంట్ కి ఈ యాంకర్ ఉండటం వల్ల మనకి ఎలాంటి లాభాలు ఉన్నాయి అనేది ఒక ప్రొడ్యూసర్ గా, ఒక సినిమా ఒక డైరెక్టర్ గా వాళ్ళు 100 ఒక ఫిల్మ్ మేకర్ గా వాళ్ళు చూసుకుంటారు అన్ని. సో అవన్నీ చూసుకుంటే నేను ఉదయ్ భాను గారిని పెట్టుకుంటే ఎలాంటి ప్రమోషన్ ఉంటుంది, శ్రవంతి చోకబర్పుని పెట్టుకుంటే ఎలాంటి ప్రమోషన్ ఉంటుంది, ఆర్జే కాజల్ని పెట్టుకుంటే ఎలాంటి ప్రమోషన్ ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు. అండ్ అందులో తప్పు లేదు. సో మనం వీ హ్యావ్ టు మ్యాచ్ టు దట్ అని అంటాను నేను. ఎందుకంటే మనం ట్రెండ్స్ కి తగ్గట్టు మనం మారాలి. అడాప్టబిలిటీ అనేది 100% ఉండాలి. సో దానికి తగ్గట్టు ఉంటే దాని తగ్గట్టే. అంటే ఈ మాఫియాలో మీరు ఇరుక్కునేమన్నా, ఆ మాఫియా వల్ల కాజల్ గారు ఏమైనా నష్టపోయారా? ఐఎమ్ ట్రైంగ్ టు క్యాచ్ అప్, కానీ అంతలాగా నా సోషల్ మీడియా ప్రెసెన్స్ కూడా ఇట్ ఈస్ లిమిటెడ్ ఓన్లీ అని అంటాను నేను. ఎందుకంటే నీకు చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి సోషల్ మీడియాలో. నువ్వు ఎవ్రీడే రీల్స్ పెట్టడం వేరు, ఆ రీల్స్ కి ఎంత రీచ్ ఉంది అనేది వేరు. రీచ్ ఎందుకు ఉంటుంది, ఎలా ఉంటుంది, నువ్వు ట్రెండింగ్ ఏమన్నా చేస్తున్నావా, ఆర్ నీ కంటెంట్ అంత ఎంగేజింగ్ గా ఉందా, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇది చాలా ఫాస్ట్ సబ్జెక్ట్ డిస్కస్ చేయాలి. అంటే ఇప్పుడు దీని మీద ఎప్పుడైనా ఎవరి గురించి ఎవరితోనే డిస్కషన్ వచ్చిందా? అంటే ఉదయ్ భాను గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆవిడతో ఏమైనా మాట్లాడడం జరిగింది? ఉదయ్ భాను గారితో అయితే నేను మాట్లాడాను. ఎప్పుడు అసలు ఫీల్డ్ లోకి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఆవిడ సాహసం కాదు, ఏదో షో అప్పట్లో చేసేవాళ్ళు జెమినీ టీవీలో, అప్పుడు ఒకసారి కలిసాను. యాజ్ అ హోస్ట్ ఆవిడ ఉన్నారు, నేను కంటెస్టెంట్ గా వెళ్ళాను. అప్పుడు 1-2 సార్లు అలా కలవడం. అండ్ చాలా బాగా మాట్లాడతారు, షీఈస్ వెరీ స్వీట్. బట్ గట్టిగా మాట్లాడితే సో ఇండస్ట్రీలో హోస్ట్లు చాలా తక్కువ, అంటే ఫీమేల్ చూసుకుంటే హోస్ట్లు తక్కువ కాదు, చాలా మంది ఉన్నారు. అవకాశాలు తక్కువ. ఎందుకు పెద్ద ఈవెంట్ అంటే సుమ గారే? బికాస్ హర్ ప్రెజెన్స్, హర్ స్పాంటేనిటీ ఎవరు మ్యాచ్ చేయగలరు చెప్పండి? నాకైతే ఇంకెవరైనా మ్యాచ్ చేయగలరు అంటే అమ్మాయిలో శ్రీముఖి, అబ్బాయిలో ప్రదీప్ అని అనిపిస్తుంది. సో ఆ టాలెంట్ ఉంటే 100% ఎవరైనా పిలుస్తారు. సో మీకు ఎలా ఉన్నాయి అంటే షోస్ ఇవన్నీ, బయట చిన్న చిన్న ఈవెంట్స్ కానీ హోస్ట్ అంటే మీరు చేస్తుంటారు? ప్రైవేట్ ఈవెంట్స్ నేను చేస్తూ ఉంటాను, నేను రెగ్యులర్ గా చేస్తూ ఉంటాను. అండ్ ప్రెస్ మీట్స్ ఆర్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే కూడా నేను చేస్తూ ఉంటాను. ఓకే, సోషల్ మీడియాలో ఎక్కువ ఫీమేల్ యాంకర్స్ మీద జరిగే ట్రోలింగ్ ఏంటంటే, సో ఇప్పుడు కొంతమంది మెయిల్ యాంకర్స్ ఉన్నారు, వాళ్ళు ఏం కొనుక్కోరు. మరి కొనుక్కోరా? ఐ మీన్ అంటే చెప్తున్నాను ప్రాపర్ గా అర్థమయ్యేలా చెప్తాను. వాళ్ళు ఏం కొనుక్కున్నా బయటికి చెప్పరు, మరి ఏంటో తెలియదు. బట్ ఎక్కువ మంది ఫీమేల్ యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెంచ్ కార్లు కొంటారు, ఆ కార్లు కొంటారు, ఈ కార్లు కొంటారు. సో చాలా మందికి డౌట్ ఏంటంటే, మగవాడు ఇన్నేళ్ళగా కష్టపడుతున్నాడు, ఈడు ఒక కారు కూడా సరిగ్గా కొనలేకపోతున్నాడు, నిన్న కాక మొన్న వచ్చిన యాంకర్స్ మీరు ఎలా కొంటున్నారా బాబు కార్లు అనేది ఒక డిస్కషన్.
సోషల్ మీడియాలో మీ దగ్గర కూడా వచ్చి ఉంటుంది ట్రోల్స్ మేమ్స్. 100%. అంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఇది ఎక్కువ ఉంటుంది. కొంచెం స్కిన్ షో చేశారు, ఓకే కార్ కొనేశారు, అంటే కొంచెం ఎక్స్పోజింగ్ చేశారు, కార్ కొనేశారు. ఇట్లాంటివన్నీ చూసినప్పుడు అనిపిస్తుంది మీకేం తెలుసు వాళ్ళు డౌన్ పేమెంట్ ఎంత కట్టారు, ఈఎంఐలు ఎన్ని కట్టుకుంటున్నారు మీకు తెలియదు. అండ్ పోస్ట్ పెట్టారు కాబట్టి, కార్తో ఒక పోస్ట్ పెట్టి ఒక ఫోటో తీసుకుని అప్లోడ్ చేశారు కాబట్టి యూ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు టాక్. అబ్బాయిలు పెట్టట్లేదు, వాళ్ళకి ఉన్నాయి, బెంజ్ కార్లు ఉన్నాయి, మంచి మంచి కార్లు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, వాళ్ళు ఏం పెట్టుకోవట్లేదు. పెట్టుకున్న పాపానికి వీళ్ళ ఇష్టం, ఇంకా ఏమన్నా కమెంట్ చేయొచ్చు, ఏమన్నా అనేయచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ది యాంకర్స్ కానీ ఆర్ అమ్మాయిలు కానీ దే ఆర్ మ్యారీడ్, దే హ్యావ్ అనదర్ సపోర్టింగ్ హ్యాండ్. ఇప్పుడు నేను 2 కార్లు కొనుక్కున్నాను, ఇల్లు కొనుక్కున్నాను అంటే మా ఆయన కూడా సంపాదిస్తాడు, నా ఒక్క సంపాదనతో ఇల్లు గడవదు. అవన్నీ మర్చిపోతారు. అంటే సోషల్ మీడియాలో అవైలబుల్ గా ఉన్నారు అమ్మాయిలు, నా ఫ్రస్ట్రేషన్ అంతా నేను వీళ్ళ మీద తీర్చేయచ్చు అన్నట్టు కమెంట్లు పెడతారు జనాలు. అంటే నాట్ ఎవ్రీ వన్, అగైన్ చాలా మంది సపోర్టివ్ గా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది లవ్ షవర్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనకి నెగిటివిటీ ఎక్కువ పెంచేస్తుంది కదా, అప్పుడు అందుకనే మనకి అలాంటి కమెంట్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకొంచెం సాటిస్ఫై అవ్వాలి అనుకునే వాళ్ళు అలాంటి కమెంట్స్ కి లైక్లు కొడుతూ ఉంటారు. సో అందుకే సో మిమ్మల్ని ఎప్పుడైనా డిస్టర్బ్ చేసినాక ఇవి ఈ కామెంట్స్ అవి, అంటే బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు కానీ వచ్చిన తర్వాత కానీ ఫ్యామిలీతో ఉన్నప్పుడు అండ్ పోస్టులు పెడుతున్నప్పుడు ఏమన్నా కొనుక్కుని నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని చెప్పేసి పెడుతున్నప్పుడు ఈ సోషల్ మీడియాలో ఇలాంటి కామెంట్స్ ఏమన్నా, ఆ డిస్టర్బెన్స్ ఏమన్నా? యా అదే. సో ఓకే మీరు ఇట్లా చేస్తున్నారు, ఇది కొనుక్కుంటున్నారు, అది కొనుక్కుంటున్నారు, ఇట్లా చేస్తారా అట్లా చేస్తారా అని ఏంటంటో ఇంకా వాళ్ళ ఇష్టం కదా, చేసుకుంటూ ఉంటారు. సో అలా కమెంట్ చేసిన తర్వాత నేను ఓకే మనకే దిష్టి కదా, ఎందుకు అవసరమా ఇంకా పోస్టులు చేయొద్దు. అబ్బాయిలు ఎంత సేఫ్ గా ఉన్నారు, ఏం పోస్టులు పెట్టుకోరు, కానీ అమ్మాయిలు మాత్రం పెట్టగానే అందరూ కమెంట్లు చేస్తూ ఉంటారు, ఎట్లా సంపాదించే, ఓహో ఇంకా వాళ్ళ ఇష్టం, ఏదో చేసుకుంటారు, ఇంకా కథనం రచయిత అన్ని వాళ్ళే అయిపోతారు. అలాంటి కామెంట్లు చూసినప్పుడు నాకే ఎందుకురా బాబు నీకెందుకు సంపాదించు సార్, బట్ పడ్డ వాళ్ళకి చాలా ఇదిగా ఉంటుంది. అవును. సో నేను ముందు నుంచి కూడా ఎవరన్నా ఏమన్నా అన్నారనుకో, బయట వాళ్ళైతే నేను అస్సలు పట్టించుకోను, దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉంటాను నేను. ఎందుకంటే నా గురించి వాళ్ళకి ఏం తెలియదు, అండ్ వాళ్ళేం నాకు అన్నం పెట్టట్లేదు, వాళ్ళ మాటలు నేను ఎందుకు పట్టించుకుంటా. కానీ నా వాళ్ళు ఎవరన్నా ఛీ అన్నా కూడా నేను ఫుల్ టపటపక, ఎలా అంటావు నువ్వు నన్ను ఛీ అని ఎలా అంటావు అని ఫుల్ ఏడ్ చేస్తా అనమాట. సో నన్నేమన్నా అనాలి, నన్నేమన్నా హర్ట్ చేయాలి అంటే నా వాళ్ళు మాత్రమే, నా మనసుకు దగ్గర ఉన్న వాళ్ళు మాత్రమే నన్ను హర్ట్ చేయగలరు, వారు ఏమన్నా ఎఫెక్ట్ అవుతుంది. బయట వాళ్ళు ఎన్నన్నా నేను అసలు. అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా కొంచెం బాగా ట్రోల్స్ ఇవి ఫేస్ చేసిన వాళ్ళు ఎప్పుడైనా మీతో షేర్ చేసుకున్నారా? అప్పుడు లైక్ ఇప్పుడు రితు గారు ఉన్నారని అంటే, సో వన్ ఆఫ్ ద ఫ్రెండ్ ఇప్పుడు బిగ్ బాస్ లో కూడా ఉన్నారు కాబట్టి ఒకనొక టైంలో సో ఆవిడ కూడా సోషల్ మీడియాలో కొన్ని ఫేస్ చేశారు, ఎక్కువ స్కిన్ టోన్ చేస్తున్నారని, సో ఐ మీన్ ఎక్కువ స్కిన్ షో చేస్తున్నారని, వేరే వేరే రీజన్స్. ఎప్పుడైనా అక్క ఏంటక్క ఇది సోషల్ మీడియా, ఏంటక్క నన్ను ఇలా చేస్తున్నా, ఎప్పుడైనా షేర్ చేసుకున్నారు? we all have become thick skinned, you know. అందరం లిటరలీ చెప్తే చేసుకుంటున్నారా, పోన్లే సునకానందం వాళ్ళు పడని, పోన్లే పాపం ఇట్లా ఫ్రస్ట్రేషన్ తీర్చుకుంటున్నాడేమో. కొన్ని వీళ్ళైతే చాలా మంది సిరి కానీ ఆర్ హర్యానా కానీ వీళ్ళు కమెంట్ కూడా డిలీట్ చేయరు. నేను స్టార్టింగ్ హౌ కెన్ దే కమెంట్ లైక్ దిస్ అని డిలీట్ కొడుతూ ఉండేదాని అనమాట. తర్వాత వీళ్ళని చూసి కరెక్టే కదా, కమెంట్ చేస్తున్నారు అంటే అది వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళు అలా కమెంట్ చేస్తున్నారు, దానికి హౌ ఆమ్ ఐ ఎఫెక్టెడ్ అని పెట్టుకున్నారని నేను కూడా డిలీట్ చేయడం. సో మొత్తం మీద సోషల్ మీడియాలో ఆ కామెంట్స్ వల్ల ఎప్పుడు ఎవరు అందరూ స్ట్రాంగే. సో బేసిక్ గా అంటే హీరోయిన్స్ కూడా ఈ కామెంట్స్ పెట్టేవాళ్ళు మరి దారుణంగా తయారయ్యాయి. సో రీసెంట్ గా ఒక 2 సినిమాలు చేసింది ఒక హీరోయిన్, ఆ అమ్మాయికి ఒకడు కొంచెం మరి ఘాటుగా పెట్టాడు సమాధానం. అంటే ఏంటి 2 సినిమాల తర్వాత ఇలా అయిపోయింది ఏంటి, డ్రెస్సింగ్ స్టైల్ మారిపోయింది ఏంటి, డాష్ 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 అని పెట్టాడు, మనం చెప్పకూడదు. ఆ అమ్మాయి ఎంత మెచ్యూర్డ్గా కింద పెట్టిందంటే ఆ సినిమాలో డైలాగు, నన్ను ఏమైతే అన్నావో మొత్తం మీ అమ్మకేరని పెట్టింది. హై ఫై టు దర్, నన్ను ఏమైతే అన్నావో మొత్తం మీ అమ్మకేరని పెట్టింది. సో కొంతమంది సెలబ్రిటీస్ ఏంటంటే హీరోయిన్స్ కానీ వాటికి రిప్లై ఇస్తున్నారు. అండ్ రీసెంట్ గా ఇష్యూ గురించి కూడా కొంతమంది మాట్లాడారు, దివి గారు కానీ వాటర్. సో ఇటు వెళ్ళిపోతుంది అంటారు. సో అంటే వాళ్ళు అట్లా కమెంట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఎన్ని కమెంట్స్ వచ్చుంటే వాళ్ళు అలా ఒక్కదానికి రెస్పాండ్ అయ్యారు. 100% చాలా వచ్చుంటాయి.
అందుకనే ఇంకా హే ఒక్కసారి సమాధానం ఇచ్చేసాల్సిందే అని పెట్టేసి ఉంటాను. ఇక ఒక మెసేజ్ ఒక కామెంట్ చేయాలి ఇక అందరూ. అందరికి టైట్ స్లాపే. ఓకే, డబ్బింగ్ గురించి స్టార్ట్ చేస్తే, సో ఆర్జే తర్వాత ఇంటర్వ్యూలు చేస్తున్నారు అండ్ డబ్బింగ్ అంటే మామూలుగా 1-2 చూడంగానే అందరూ చెప్పేస్తారు వాయిస్ బాగుంది, డబ్బింగ్ ట్రై చేయొచ్చు కదా. అలా ఎంతమంది చెప్పుంటారు? డబ్బింగ్ ట్రై చేయొచ్చా అన్న? డబ్బింగ్ ట్రై చేయొచ్చు అని వాళ్ళు చెప్పలేదు, ఓకే మీకు అనిపించింది? నాకే అనిపించింది. ఓకే, మనం అన్ని ట్రై చేసాం, ఒకసారి ఇది కూడా ట్రై చేస్తే అన్ని కాదు. ఆర్జేయింగ్ జాయిన్ అయిన ఒక 1 yearకే నేను ఫిక్స్ అయ్యా, ఓకే వాయిస్ చెప్తాము, డబ్బింగ్ ట్రై చేద్దాము, నా వాయిస్ బాగుంటుందని నాకే ఫీలింగ్. బికాస్ చిన్నప్పటి నుంచి ఏం చేసేదాన్ని అంటే, మా ఇంట్లో ల్యాండ్లైన్ ఉండేది, ఇంటి కింద అద్దెకి ఇచ్చేవాళ్ళం అనమాట, ఆఫీస్కి ఇచ్చేవాళ్ళము. సో ఒకసారి ఆ ఆఫీస్ అతను ఫోన్ వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే లైన్ ఉంది, కనెక్షన్ ఉంది, మా దగ్గర ఒక ఎక్స్ట్రా ఫోన్ ఉండేది, ఆ కనెక్షన్ ఉంది కదా అని చెప్పి నేను నా ఫోన్ తీసుకుని వెళ్ళి కనెక్షన్ పెట్టుకొని ర్యాండమ్గా ఏదో నెంబర్ కాల్ చేసి మాట్లాడేది అనమాట, ర్యాండమ్గా. సో అలా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళేమో అవతల వాళ్ళు మీ వాయిస్ బాగుందండి అంటే, అప్పుడు నేను రియలైజ్ అయ్యా, ఓ నా వాయిస్ బాగుంటుందా అని. అక్కడి నుంచి నాకు కాన్ఫిడెన్స్, నా వాయిస్ బాగుంటుంది అని. ఓకే, నాకు తెలియకుండా నేను ఇంత చేశాను అనుకుంటున్నాను. సో నా వాయిస్ బాగుంటుంది అనే ఫీలింగ్ అక్కడ, నా కాన్ఫిడెన్స్ సీడ్ అక్కడ వచ్చిందనమాట. కాబట్టి నేను డబ్బింగ్ చెప్పగలను, నా వాయిస్ బాగుంటుంది, నేను ట్రై చేస్తా అన్నప్పుడు అక్కడ మా ఆఫీస్లో ఉన్న ప్రతి ఒక్కరు డిస్కరేజ్ చేశారు. ఎవ్రీవన్ వర్ లైక్, లేదు ఇది ఫస్ట్ చెప్పింది కంటిన్యూ పెట్టేసుకోండి అది పెట్టేసుకోండి. కానీ లేదు, పట్టుబదలని విక్రమార్కురాల్లాగా నేను లేదు చెప్తాను అని డిసైడ్ అయ్యాను. నారాయణ అని ఒక ఆర్జే ఉండేవాళ్ళు అప్పట్లో, ఆయన మూవీస్లో కూడా ట్రై చేసేవాళ్ళు అనమాట. ఆయన సరే కాదు, నాకు చాలామంది తెలుసు, నేను ఇస్తాను, వాళ్ళు ఏమైనా కాంటాక్ట్ చేస్తే ట్రై చేయన్నారు. అలా ఆయన నా నంబర్ ఇవ్వడం జరిగింది, డబ్బింగ్ ఇన్ఛార్జెస్ ఫోన్ చేయడం జరిగింది, కొత్త వాయిస్ల కోసం చూస్తున్నారనమాట. అలా నేను ఫస్ట్ రామోజీ ఫిల్మ్ సిటీలో నా ఫస్ట్ మూవీ నిన్నిలా అని, నిన్నిలానా నువ్విలా ఏదో ఉందబ్బా సినిమా పేరు, రవిబాబు గారు అయితే నువ్విలా అయితే నువ్విలా కాదు, దానికి ముందు ఏంటబ్బా సినిమా పేరు మర్చిపోయాను. ఫస్ట్ దీపా షా అనే హీరోయిన్, ఓకే హీరో సంతోష్ అనుకుంటా అబ్బాయి పేరు, యా సంతోష్ దీపా షాకి చెప్పాను అనమాట. ఆర్ఎఫ్సి ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పైన. ఐ వాజ్ సో ఎక్సైటెడ్. ఆ సినిమా ఆర్ఎఫ్సిలో డబ్బింగ్ చెప్పా. అంత దూరం వెళ్ళాలక్క డబ్బింగ్ చెప్పాలంటే? వాళ్ళు వెహికల్ పంపించేవాళ్ళు అండ్ వెహికల్ లో ట్రావెల్ చేసే వాళ్ళము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రీగా ఆర్ఎఫ్సి చూసా అన్న ఫీలింగ్. దిస్ వాజ్ ఇన్ 2009. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుండింది. కాకపోతే ఆ సినిమా డెంట్ వర్క్ వెల్. ఓకే, అబ్బా ఫస్ట్ సినిమానే ఏంటబ్బా ఆడలేదు అని అనిపించింది. తర్వాత నా నెక్స్ట్ సినిమానే మళ్ళీ మరో చరిత్ర చెప్పాను, వరుణ్ సందేశ్ హీరోయిన్. దట్ సినిమా అగైన్ డెంట్ వర్క్ వెల్. ఓకే, మంచి గుర్తింపు వచ్చింది, దాంతో గుర్తింపు వచ్చింది. అవకాశాలు కూడా వస్తున్నాయి కానీ హిట్ లేదు. తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా హిట్ కావాలా? 100%. వాయిస్ బాగుంటే సరిపోదు, వాయిస్ బాగుంటే సరిపోదు, హిట్ కావాలి. కానీ అవకాశాలు వస్తున్నాయి నాకు. ఓకే కొత్త వాయిస్ ట్రై చేద్దాము అని పిలిచిన వాళ్ళు పిలిచారు. తర్వాత తకిట అని ఒక సినిమాకి చెప్పాను. తకిట ఆ సినిమా కూడా డెంట్ వర్క్ వెల్. తకిట అంటే హర్షవర్ధన్ రాణే హీరో, నాగార్జున గారు, అనుష్క గారు, వీళ్ళందరూ చాలా మంది ఉంటారు. ఎగ్జాక్ట్లీ. అయితే దాని తర్వాత బావా అనే సినిమాకి చెప్పా, సిద్ధార్థ్ గారిది. ఓకే, దట్ సినిమా డెంట్ వర్క్ వెల్. కానీ ఆ సినిమాలో నా డబ్బింగ్ అన్న ఎంత ఇష్టం అంటే, ఆ సినిమా నాకు చాలా నచ్చింది. హిట్ అవ్వలేదు కానీ ఆ సినిమా. ఇంకా అలా చెప్పుకుంటూ పోతున్నా ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. అన్నీ ఓకే, కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, సో బేసిక్గా రవిబాబు గారి సినిమాల్లోనే అందరికీ అవును అనే సినిమా అంటే చాలా ఇష్టం. ఆ సినిమాలో అంటే అవును 1కి అవును 2కి హీరోయిన్ పూర్ణ గారికి డబ్బింగ్ చెప్పింది ఆర్జే కాజల్ గారు. ఈ విషయం చాలా తక్కువ మందికి వచ్చింది. అవును హిట్ అవ్వగా అమ్మాయి ఫైనల్లీ హిట్ వచ్చిందిరా బాబు అనుకున్నా. అవును 2 లడ్డు బాబు అసలు పూర్ణ గారికి రవిబాబు గారు డైరెక్ట్ చేసిన ప్రతి సినిమాకి నేనే చెప్పాను. అండ్ రవిబాబు గారు ఎంత బాగా చెప్పించుకుంటారంటే డబ్బింగ్, ఇట్ ఈస్ అ కేక్ వాక్.
అంటే చాలా కష్టపడుతున్నట్టు కూడా ఉండదు. ఆయనకి ఎలా కావాలి అనేది ఆయనకు ఒక క్లారిటీ ఉంటుంది, ఒక విజన్ ఉంటుంది. అండ్ ఆయన డైరెక్షన్లో ఆ డబ్బింగ్ కూడా చాలా బాగుంటుంది. నాకు పూర్ణకి చెప్పిన ప్రతి సినిమా నాకు చాలా ఇష్టం. అండ్ లాస్ట్ వాజ్ అసలులో కూడా నాకు ఆ డబ్బింగ్ నాకు చాలా ఇష్టం. అలా నాకు నా వాయిస్ నచ్చింది ఇంకొక సినిమా సావిత్రి, మన పవన్ సాధినేని గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా నందితా రాజ్కి చెప్పాను. అందులో అయితే దట్స్ మై రియల్ వాయిస్. అందరూ రవిబాబు గారు కూడా కొంచెం బేస్ చేయమ్మా అని అంటారు, కానీ ఆ సావిత్రి సినిమాలో మాత్రం నా వాయిస్ నా లాగా నేను ఎలా అయితే మాట్లాడతానో అలా పెళ్ళి కదా అని ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. సేమ్ అదే ఎక్సైట్మెంట్ అదే ఉంటుంది నా వాయిస్. సో బేసిక్గా ఒక హీరోయిన్కి ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ నచ్చితే ఆ హీరోయిన్నే మళ్ళీ వాయిస్ చేంజ్ చేస్తే ఒప్పుకోరు. అవును. ఎగ్జాంపుల్ సమంత గారు, ఐ థింక్ నేను ఎక్కడో చదివాను, అంటే ఒక ఆర్టికల్ ఎక్కడో చదివాను. సమంత గారు స్టార్టింగ్లో మన చిన్మయ్య గారు చెప్పేవాళ్ళు, 1-2 చెప్పిన తర్వాత 3వది 4వదో మారుస్తుంటే సమంత గారే చెప్పారంట, నో మార్చొద్దు, నాకు చిన్మయ్యే చెప్పాలి అని చెప్పేసి. సో అలా మీరు ఎప్పుడైతే అవునుకి చెప్పిన తర్వాత, అవును టూకి చెప్పిన తర్వాత నాకు డబ్బింగ్ ఎవరు చెప్పారు అని పూర్ణ గారు మీతో మాట్లాడి ఈ డిస్కషన్స్ ఏమైనా జరిగాయి? ఒక్కసారి కూడా జరగలేదు, నెవర్ ఒక్కసారి కూడా అవ్వలేదు. కానీ దీక్షా పంత్కి నా వాయిస్ చాలా ఇష్టం. తన ఫస్ట్ మూవీకి నేను డబ్బింగ్ చెప్పాను తనకి. ఏం సినిమా అది? సినిమా పేరు గుర్తులేదు. ఓకే, ఒకసారి గూగుల్ చేస్తే కనిపిస్తుంది. పర్లేదు. ఇట్ వాజ్ అ హారర్ మూవీ. సో ఇంకా అక్కడి నుంచి షీఈస్ లైక్, తనే కాల్ చేసి నా ఫేస్కి నీ వాయిస్ ఎంత పర్ఫెక్ట్గా సూట్ అయిందంటే, నేను ఏం యాడ్ చెప్పినా, నేను యాడ్ చేసిన, షూట్ చేసిన, మూవీ చేసిన ఏమున్నా నువ్వే నాకు డబ్బింగ్ చెప్పాలి అని తను గట్టిగా పట్టుకుంది. అండ్ 2-3 మూవీస్కి అండ్ 2-3 యాడ్ షూట్స్కి కూడా తను చేసిన వాటికి నాతోనే డబ్బింగ్ చెప్పించు అనుకున్నాయి. అందుకే అడిగా ఈ క్వశ్చన్ ఇలాంటి. బట్ అంటే బేసిక్గా ఏదైనా తెర ముందు కనిపించే వాళ్ళకంటే, తెర ముందు కనిపిస్తే వాళ్ళకి మంచి ఫాలోయింగ్, బట్ తెర వెనక చేసే వాళ్ళకి మాత్రం గుర్తింపు కొంచెం తక్కువగానే ఉంటుంది. నమ్ముతారా? ఫినామినల్ వర్క్ చేస్తే నువ్వు తెర వెనకాలన్నా ఎక్కడున్నా నీకు ఆ గుర్తింపు వచ్చేస్తుంది. ఆ ఫినామినల్ వర్క్ అనేది జరగాలి, నీ కిట్టీలో అలాంటి వర్క్స్ పడాలి, అప్పుడే. బట్ స్టార్ హీరోయిన్స్ కి వాళ్ళతో వర్క్ చేసే ఛాన్స్ రాలేదక్క? వచ్చినా కూడా ఏమన్నా రీజన్స్ వల్ల ఏమన్నా మిస్ అయినాయా? ఎప్పుడు రాలా, అంటే సూట్ అవ్వలా. నేను తమన్నాకి వాయిస్ టెస్ట్ చేసా, 100% లవ్, కానీ 100% లవ్ లో ఇంకో సెకండ్ హీరోయిన్ ఉంటుంది కదా, ఆమెకి చెప్పాను నేను డబ్బింగ్. నాగచైతన్య గారు అసిస్టెంట్ గా కూడా నేను కనిపించలా. ఓకే, యాక్ట్ చేయలేదు. అందులో ఇంకో అమ్మాయి ఉంటుంది, సెకండ్ హాఫ్ లో వస్తుంది. అవును, నాగచైతన్య గారు ఎంగేజ్మెంట్ చేసుకుంటారు, నేను డబ్బింగ్ చెప్పాను. ఓకే. సో అట్లా కాజల్ అగర్వాల్ కి వాయిస్ టెస్ట్ ఇచ్చా, కానీ సూట్ అవ్వలేదు. మగధీరా. సో నేను ఎట్లా ఫింగర్స్ క్రాస్ పెట్టుకుని ఉన్నాను అనమాట, ఓకే అయిపోతాను. కాజల్ అగర్వాల్ కి ఆర్జే కాజల్ డబ్బింగ్ ఇచ్చింది, బట్ సూట్ అవ్వలేదు. కానీ ఇన్ని చేశారు, కష్టపడ్డారు. ఎక్కడ అంటే ఓకే, డబ్బులు అనేది ప్రతి ఒక్కరికి కావాలి. డబ్బులతో పాటు అంటే రివార్డులతో పాటు అవార్డులు కూడా వస్తే అదొక తెలియని ఆనందం వస్తుంది. 100%. బట్ ఇప్పుడు మీరు ఆర్జేగా కానీ, లేకపోతే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కానీ, లేకపోతే పాడిన అంటే ఒక సాంగ్ అవార్డు ఇచ్చేది లెక్క పక్కన పెట్టేస్తే, ఎక్కడ కూడా ఒక అవార్డు ఇచ్చి గుర్తింపు అనేది లేకపోవటం అనేది చిన్న బాధగా. ఈ విషయం మనం గట్టిగా చర్చించాలి. దేనికంటే 100%. కానీ అది చెప్తున్నాను కదా, ఫినామినల్ వర్క్ అనేది నా కిట్టీలో ఎప్పుడు రాలేదు. అంత గుర్తింపు వచ్చే ఇప్పుడు లాస్ట్ హోప్ ఏంటి అంటే, ఓకే యాక్ట్రెస్గా ప్రాబబ్లీ ఏమన్నా వస్తే దానికి నేను మేనిఫెస్ట్ చేసుకుంటున్నాను. ఓకే, కమింగ్ టు పర్సనల్ విషయం మనం మాట్లాడుకుంటే, సో చాలా మందికి తెలుసు మీది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అని. ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్. సరే, ఓకే, సారీ. బట్ అంటే ఈ ముస్లిమ్స్ పండుగలు వచ్చేసరికి హ్యాపీగా చేసుకుంటారు, బట్ హిందూ పండుగలు వచ్చేసరికి ఇంట్లో ఎలా ఉంటుంది ఈ సిచ్యువేషన్స్? అంటే ఇప్పుడు నా సైడ్ నేనేం నమ్ముతాను, నేనేం పండుగలు చేసుకోవాలి అనేది నా డెసిషన్. విజయ్ సైడ్ విజయ్ ఏం పండుగలు చేసుకోవాలి, ఏం ఇంట్రెస్ట్ అనేది విజయ్ ఇష్టం. ఇట్స్ అ పర్సనల్ చాయిస్. రిలీజన్ అనేది మన నమ్మకం అనేది ఇట్స్ అవర్ పర్సనల్ చాయిస్. సో ఇప్పుడు నా నమ్మకానికి నేనేం నమ్ముతున్నాను అంటే, నాకు రంజాన్ మంత్ చాలా ఇష్టం. నేను కంపల్సరీ ఎవ్రీ ఇయర్ 30 days ఉపవాసం చేస్తాను. అండ్ రంజాన్ పండుగ చాలా గ్రాండ్గా చేసుకుంటాను. ఇంకొక బక్రీద్ ఉంటుంది, బక్రీద్ కూడా చాలా గ్రాండ్గా నేను సెలబ్రేట్ చేసుకుంటాను. అండ్ అందులో విజయ్ సపోర్ట్ కూడా చాలా ఉంటుంది. దీపావళి కూడా నాకే ఇష్టం, దీపావళి కూడా నేనే సెలబ్రేట్ చేసుకుంటాను. అవును, అలా
సో విజయ్ సైడ్ నుంచి విజయ్ ఏమన్నా ఇంట్రెస్ట్ చూపించిన ఆర్ ఏమన్నా ఇది చేద్దాము అంటే నేను ఎప్పుడు నో చెప్పను. బట్ తను ఏమన్నా చెప్తే నేను ఖచ్చితంగా చేయడానికి రెడీగానే ఉన్నాను. కానీ ఇప్పటి వరకు హీ రెస్పెక్ట్ మై చాయిస్ అండ్ ఇప్పటి వరకు అలాంటిది ఏం అడగలేదు. అంటే ఇప్పుడు ఇన్నేళ్ళ ఈ రిలేషన్స్లో అంటే హిందూ దేవతల గురించి అంటే ఓకే, మీరు ఏదైనా మీ దాని మీద మీకు భక్తి ఉండొచ్చు, గౌరవం ఉండొచ్చు, బట్ వేరేది కూడా తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అప్పుడు ఏదైనా ఇప్పుడు హిందూ దీని గురించి అయినా తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండి చిన్న చిన్న శ్లోకాలు నేర్చుకోవటం. సో ఎందుకంటే హస్బెండ్ అండ్ ఇంప్రెస్ చేయడం. శ్లోకాలు నేర్చుకోవడం అంటే నాకు చిన్నప్పటి నుంచి తెలుసు చాలా శ్లోకాలు. ఓ యా, సూపర్. మా ఆయనకు కూడా తెలిసి ఉండవు ఈ శ్లోకాలు, నాకు తెలుసు. మాకు కూడా తెలిసి ఉండవు. ఏదైనా ఒక శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే అనేకదంతముపాస్మహే. కొట్టండి రా, లాస్ట్ లో అనేకదంతం అన్నాను, అది కూడా ఏకదంతం ఏమో, చిన్న కన్ఫ్యూజన్. అసలు నేను కూడా ఇంత బాగా పాడతాను లేదు. చిన్నప్పుడు ఏదో 100 మందితో కలిపి అసలు ఏదో పాడేసాను, కానీ రియల్లీ చాలా బాగా పాడాడు. ఎన్నిసార్లు వినుంటావు అంటే డైలీ? అంటే నేను ఐ వాజ్ ద ప్రేయర్ గర్ల్. ఓ సో నాకు ఐగిరి నందిని కూడా చాలా బాగా వచ్చు. ఓ మా కాలేజ్లో మా స్కూల్లో నేనే ప్రేయర్కి ముందు డింగ్ డింగ్ వెళ్ళి నేను నించొని మైక్ ముందు పాడేసేదాన్ని అనమాట. నాకు కానీ ఆ ఏజ్ లో ఇవన్నీ ఉండే కదా. సో నలుగురు ఫ్రెండ్స్ అంటే ఒక మనిషి అంతే అంతే అంటే ఇష్టం వచ్చింది ఏదైనా. బట్ ఒక సెట్ ఆఫ్ ఏజ్ వచ్చిన తర్వాత కొన్ని లిమిట్స్ ఉంటాయి. అవి ఇంట్లో నుంచి రావచ్చు, లేకపోతే సొసైటీ నుంచి రావచ్చు, లేకపోతే మన కమ్యూనిటీ నుంచి రావచ్చు. బట్ ఐ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్. చర్చికి వెళ్తాను, నాకు అసలు అలాంటి ఇన్హిబిషన్స్ ఏం లేవు. గుడికి వెళ్తాను, నాకు ఇష్టం అన్ని దేవుళ్ళు అండ్ ఎక్స్ప్లోర్ చేసి ఎలా ఉంటుంది ఏంటి అనేది. అండ్ నా పర్సనల్ చాయిస్ ఏంటి అనేది, నేను ఏ రిలీజియన్ని నమ్ముతాను అది డెఫినెట్లీ మై పర్సనల్. అది దాని గురించి ఎవరు చాలా మంది చెప్తూ ఉంటారు. మనం మన మతాన్ని మనం గౌరవించాలి, పక్కన వాళ్ళని కూడా గౌరవించాలి, కించపరచకూడదు. అదే మీరు నమ్ముతారు. హ్యాట్స్ ఆఫ్ అక్క. అంటే ఒక బ్యాచ్ అనేది ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బిగ్ బాస్కి వెళ్ళారు, మీ చుట్టూ కొంతమంది ఉంటారు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, డబ్బింగ్ ఆర్టిస్టులు అవ్వచ్చు, వాట్ ఎవర్ ఏదైనా అవ్వచ్చు. అందరూ కలిసి వర్క్ చేసుకుంటూ ఉంటారు, లేకపోతే అందరూ కలిసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. బిగ్ బాస్ బయటకు వచ్చిన తర్వాత కూడా పర్సనల్ గా అంటే ఫ్రెండ్లీగా అంటే నాకు వచ్చిన అవకాశాలు మీకు చెప్పటం, మీకు వచ్చిన ఛాన్సులు నాకు చెప్పటం, ఇలా జరుగుతుంది. బట్ పైకి కనిపించేంత కాకపోయినా ఎక్కడో ఒకళ్ళిద్దరికి చిన్న కాజులు అంటే గ్రడ్జ్ ఉంటుంది. రియాలిటీ లేదు, నాకు తెలియదు, అందుకే అడుగుతున్నా మిమ్మల్ని. నా క్వశ్చన్ కంప్లీట్ అవ్వాలి. సో ఎప్పుడైనా ముందొకటి వెనకొకటి మాట్లాడటం, మీకు వచ్చే అవకాశాలు ఏదో ఒకటి చెప్పేసి జడగొట్టి ఇలాంటివి ఉంటాయా? ఈ గ్రూప్ పాలిటిక్స్ అంటారు కదా, ఈ ఫేస్ చేశారక్క? నాకు ఎలా తెలుస్తుంది నా వెనకాల చేసిన? ఎప్పటికప్పుడు ఇది బయటపడతాయి కదా, తెలీదా? దానివల్ల నష్టపోవడం. నేను ఒకవేళ తెలిసినా పట్టించుకున్నాను, ఎందుకంటే నా మెతుకు మీద నా పేరు ఉంటేనే అది నా దగ్గరకు వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో నా దగ్గర రావట్లేదు అంటే దట్స్ నాట్ మైండ్, నేను పట్టించుకున్నాను. అది చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మంచోళ్ళు అయితే ఐ థింక్ పాజిటివ్ పీపుల్స్ తో తిరుగుతారు. నో నెగిటివ్ దూరం పెట్టి. కానీ మన ఫ్రెండ్స్, మన సర్కిల్, మనం ఏంటి అనేది డిఫైన్ చేస్తుంది తెలుసా. మన చుట్టూ లేజీ పీపుల్ ఉన్నారనుకో, మనం కూడా లేజీగా తయారవుతాం. మన చుట్టూ వర్కింగ్ ఫ్రీక్స్ ఆర్ ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉన్నారనుకో, నేను కూడా ఇప్పుడు సిరి అండ్ మీ ఆర్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఆమె ఎంత ఫిట్నెస్ ఫ్రీక్ అంటే ఆల్రెడీ సన్నగా ఉంటుంది, బట్ స్టిల్ ఎవ్రీడే జిమ్కి వెళ్తుంది అండ్ వర్కౌట్ చేస్తుంది, హెల్దీ ఫుడ్ తింటుంది, అప్పుడప్పుడు చీట్ డేస్ అని పెట్టుకుంటుంది, చీట్ చేస్తుంది. తన్ని చూసి అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్లో మెహబూబ్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నేను కూడా 123 days ఛాలెంజ్ అని స్టార్ట్ చేశాను. నేను ఇప్పుడు ఐఎమ్ ఆన్ డైట్. సో ఇవాళ 11th డే నాది. అండ్ ఈ 11 days నేను క్లీన్ ఈటింగ్ అండ్ పర్ డే 2 వర్కౌట్స్కి వెళ్ళడం, నో షుగర్, నో మిల్క్, నథింగ్, ఓన్లీ క్లీన్
హెల్దీ డైట్ అండ్ క్లీన్ హెల్దీ మైండ్ అని నేను ఫిక్స్ అయ్యి నేను చేస్తున్నాను. సో ఆర్ సర్కిల్ డిఫైన్స్ అస్. మన చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నారు అనేది మనం 100% చూసుకోవాలి. అండ్ మన ఫ్రెండ్స్ని బట్టే మన కెరియర్ గోల్స్ కూడా మారుతాయి. ఓకే. యా. సో ఇప్పుడైతే లైఫ్ మొత్తం చక్కగా హ్యాపీ. అంటే ఎక్కడైనా రిగ్రెట్ ఉందా, అరే ఇంకా నేను అనుకున్నది ఇంకా రీచ్ అవ్వలేదు అని ఉన్నా, లేదు పర్లేదు నేను అనుకున్నది ఒకటి, అనుకున్న దానికంటే ఎక్కువగానే సాధించాను అన్న కాంప్రమైజ్? లైఫ్లో మనం ఎప్పుడు గ్రేట్ఫుల్ ఉండాలి, గ్రాటిట్యూడ్ ఉండాలి. థ్యాంక్ యూ అనేది ఒక మ్యాజికల్ వర్డ్ అని నమ్మేదాన్ని నేను. సో అలాంటి దానికి రిగ్రెట్స్ ఏముంటాయి చెప్పు? ఏముండు. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ. సో మనం కూడా లైఫ్లో ఎప్పుడన్నా రిగ్రెట్ ఫీల్ అవుతున్నప్పుడు వాట్ ఆర్ వి ఒకసారి చుట్టూ చూసుకుంటే గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వడానికి ఏదో ఒకటి ఉంటుంది. నాకు కళ్ళు ఉన్నాయి, నాకు ముక్కు ఉంది, ఐ కెన్ స్మెల్, ఐ కెన్ సీ, ఐ కెన్ వర్క్, నా హ్యాండ్స్ అన్నీ మంచిగా ఉన్నాయి, నా లెగ్స్, నా ఫీట్ అంతా మంచిగా ఉన్నాయి. ఐ యామ్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ టుడే అండ్ ఫర్ ఎవర్. సో మనం ఎప్పుడైనా బాధపడుతున్నప్పుడు అరే నాకు అది రాలేదే అన్నప్పుడు ఏముందో మనం మర్చిపోతాం. సో ఏముంది అనేది మనం ఆలోచించినప్పుడు ఏం లేదో మనం మర్చిపోతాం. ఓకే. సో వీ హ్యావ్ టు బీ ఆల్వేస్ గ్రేట్ఫుల్ అండ్ బీ ఇన్ ద ప్రెజెంట్ మూమెంట్. ఓకే. సో ఫైనల్గా 2 క్వశ్చన్స్ అడుగుతాను. ఎక్కడ ఏ పని చేసినా వాడికి ఫస్ట్ రెమ్యునరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఈ కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే ఆర్జేగా కానీ డబ్బింగ్ ఆర్టిస్ట్గా కానీ, సో మీరు సంపాదించిన ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత, దాంతో ఏం చేశారు? నా ఫస్ట్ రెమ్యునరేషన్ అంటే నేను ఆర్జేయింగ్ కంటే ముందే నేను సంపాదించాను. ఎక్కడ? అప్పట్లో విజయవాడలో చిన్న చిన్న ఈవెంట్స్ అయ్యేవన్నమాట. ఓకే. నాకు ఆ కాంటాక్ట్ ఎలా దొరికిందో గుర్తులేదు, కానీ ఒక ఈవెంట్ మేనేజర్ నెంబర్ దొరికింది నాకు. సో ఆయన నాకు ఇచ్చిన జాబ్ ఏంటో తెలుసా? ఒక కార్పొరేట్ ఈవెంట్ అది. అందరు వస్తారు, అందరికీ ఫైల్స్ ఇవ్వడం, వచ్చిన వాళ్ళందరికీ ఫైల్స్ ఇవ్వడం అనమాట. సో ఆ ఫైల్స్ ఇచ్చాను నేను. అండ్ రిసెప్షన్ టైప్ అక్కడ కూర్చొని ఇచ్చిన తర్వాత దానికి నాకు వచ్చిన రెమ్యునరేషన్ ఇస్ 200 రూపీస్. ఐ వాజ్ సో హ్యాపీ. 200 రూపీస్ జస్ట్ కూర్చొని ఫైల్స్ ఇచ్చినందుకు వచ్చాయి అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది ఇప్పుడు ఇంకా ఉందా అక్క? జాబ్ ఇంకా ఉంది? వెళ్ళి చేస్తా ఉన్నారు ఇప్పుడు ఆ 200 కాస్త 2000 అయి ఉంటాయేమో. 100% అయి ఉంటుంది. అదే తర్వాత నాకు సేమ్ ఈవెంట్ మేనేజర్ ఇట్లా పన్నీర్ జల్లమని ఒక పెళ్ళికి పిలిచాడు. వెళ్ళి చేసి వచ్చా. 300 ఇచ్చాడు అప్పుడు. ఇప్పటికీ ఉన్నారు, వాళ్ళని ఆషర్స్ అంటారు. తెలుసు. బట్ నాకు షాకింగ్ గా ఉంది. అంటే ఇప్పుడు ఆర్జే అంటే ఆర్జే కాజలే ఉంది, బిగ్ బాస్కి వెళ్ళింది. ఇది నేను చదువుకున్నప్పుడు అదే ఇంట్రెస్ట్, ఎంత ఇంట్రెస్ట్ ఉంటే ఇన్ని పనులు చేస్తుంటారు అక్క. ఇంటికి వెళ్ళి చెప్పిన తర్వాత అసలు నీకేం అవసరం, నేను సంపాదిస్తున్న డబ్బులు నీకు సరిపోవట్లేదా, మా నాన్నగారు తిట్లు. తర్వాత నేను నాన్నగారు ఊరికే పాకెట్ మనీ వస్తుంది కదా అని చేసామంటే నువ్వేం సంపాదించాల్సిన అవసరం లేదు, నేను చేస్తున్నాను కదా అని తిట్టి కూర్చోబెట్టారు అనమాట. బట్ ఈ డబ్బింగ్ ఫస్ట్ డబ్బింగ్ అనుకున్నారు అంత. అండ్ సింగింగ్ కాంపిటీషన్స్ కి వెళ్ళేదాన్ని కదా, గెలిచినప్పుడు మాకు గ్రూప్ సింగింగ్ లో కానీ క్యాష్ ప్రైజ్ వచ్చేది. ఆ క్యాష్ ప్రైజ్ ఈ డబ్బులు నిజంగా సింగింగ్ లో క్యాష్ ప్రైజ్ ఇచ్చేవాళ్ళు. క్యాష్ ప్రైజ్ ఇచ్చేవాళ్ళు మాకు. ఇంత డబ్బాలు ఇచ్చేవాళ్ళు అక్క, ఈ స్టీల్ డబ్బాలు ఇచ్చేవాళ్ళు. సీరియస్లీ ఫస్ట్ ప్రైజ్ వచ్చినా డబ్బాలే, ప్లాస్టిక్ డబ్బాలు, స్టీల్ డబ్బాలు. చిన్నప్పుడు నాకు కూడా అంతే, ప్లాస్టిక్ డబ్బాలు, ఏవో ల్యాంప్స్, స్టీల్ స్పూన్లు, ఇవి బౌల్స్ అట్లాంటివి ఇచ్చేవాళ్ళు. బట్ ఇది గ్రూప్ సింగింగ్ కాంపిటీషన్, ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్లో అనమాట. ఆ కాంపిటీషన్స్లో విన్ అయితే సమ్ 1000 రూపీస్ 1100 ఎంతో వచ్చేది. గ్రూప్లో ఒక 6 మెంబర్స్ ఉంటే అందరికీ షేర్ వెళ్ళేది, డివైడ్. అట్లా నేను కూడబెట్టుకుని నా ఫస్ట్ వాక్మ్యాన్ కొన్నా. దాట్స్ మై ప్రైస్లెస్ పొసెషన్. ఉందా ఇప్పుడు దాచుకున్నారా దాన్ని? లేదు, లవ్ వల్ల, ఇంట్లో నుంచి వచ్చేయడం వల్ల ఆ క్యాసెట్స్ అన్ని పోయాయి, ఆ వాక్మ్యాన్ పోయింది. నేను డిఎస్పి సాంగ్స్ వినేదాన్ని కదా, అందులో పెట్టుకుని వినేదాన్ని. సో 90s మెమరీస్ అవన్నీ. బట్ డబ్బింగ్ కి ఫస్ట్ ఎంత చార్జ్ చేశారు? డబ్బింగ్ ఫస్ట్ నా ఫస్ట్ రెమ్యునరేషన్ వచ్చేసి 11,000. యా. ఓకే. నా సెకండ్ మూవీకి 11,500. ఓకే. అండ్ అప్పట్లో 11,500 డబ్బింగ్ యూనియన్ కార్డ్ మెంబర్ అవ్వడానికి అంతే ఛార్జ్ చేసేవాళ్ళు అనమాట. సో నా మూవీకి వచ్చిన డబ్బులన్నీ అక్కడ కట్టేసి యూనియన్ మెంబర్ అయిపోయాను. ఓకే. సో ఇందా నుంచి ఎన్నో ప్రశ్నలకి సమాధానం చెప్పిన కాజల్ గారు ఇప్పుడు అడిగే క్వశ్చన్కి ఒక నవ్వుతారు. ప్రెసెంట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? చూపిస్తే నువ్వు షాక్ అవుతావు. సీరియస్లీ. నేను విజయ్ ఏ టైప్ తెలుసా?
ఫస్ట్ అప్పు చేసేసి ఆ తర్వాత సంపాదించుకునే టైప్. ఓహో సో ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే ఏముండదు. వద్దు. ఓకే రేపు ఈఎంఐ ఉంది, ఆ ఈఎంఐ ఎంత ఉంది, ఓకే దానికి తగ్గట్టు ఇంత ఉండాలి, ఓకే లెట్స్ డూ సంథింగ్, లెట్స్ వర్క్ సంథింగ్ అండ్ అందులో ఆ అమౌంట్ పెట్టేయాలి ఆ టైప్. అంటే మామూలుగా విల్ లివ్ ఇన్ ద మూమెంట్. విజయ్ అన్నా నేనన్నా అంటే బేసిక్గా వెల్ సెటిల్డ్ కాదా, లేకపోతే పర్లేదు మాకు అసలు నెల రాగానే మేము ఏదో రకంగా మేము వెల్ సెటిల్డ్ అంటే ఏంటి నీ ఉద్దేశంలో? అది నాకు తెలియదు అక్క. మరి తెలియకుండా క్వశ్చన్ అందుకే అడుగుతున్నా. అసలు వెల్ సెటిల్డ్ అంటే వెల్ సెటిల్డ్ అంటే ఏంటంటే ఓ సొంత ఇల్లు ఉంటుంది వాడికి, నెల వచ్చేసరికి ఆడికి అప్పులు ఉండవు, తింటాకి అయితే వెల్ సెటిల్ ఉంటాకి. కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే వెల్ సెటిల్ కాదు, నేను కూడా వెల్ సెటిల్ కాదు. సొంత ఇల్లున్నా బట్ నేను ఒకటి నమ్ముతాను, లైఫ్ లో ఎవరికి కూడా సెటిల్మెంట్ అనేది ఉండదు. ఆడికి ఎంత సంపాదించినా ఆడికి ఏదో తలనొప్పి ఉంటుంది. ఒక రకంగా మనమే ఇంకా బెస్ట్. లేకపోతే అలాంటి తలనొప్పులు లేకపోతే నీకు ఒక పర్పస్ ఉండదు లైఫ్ లో. ఎగ్జాక్ట్లీ. ఒక జీల్ ఉండాలి లైఫ్ లో. ఓకే ఈ అప్పులు ఉన్నాయి కాబట్టి నేను వర్క్ చేయాలి అని మనం వీ విల్ రన్ బిహైండ్ ఇట్. లేకపోతే కూర్చొని అలా ఇప్పుడు మాకు మా డైరెక్టర్ బ్యాక్ టు బ్యాక్ పెట్టారు ఇవి పోడ్కాస్ట్లు. పొడుకోవచ్చు సండే అనుకున్నాను, బట్ పొడుగున్న తర్వాత గుర్తొచ్చింది ఓకే 5వ తారీఖు ఈ అమ్మాయి ఉంది కదా. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అలాగే ఉంటుంది. ఓకే సో ఫైనల్ గా అంతా హ్యాపీ. సినిమాలు ఏం చేస్తున్నారు? నేను ప్రెసెంట్ ఏమన్నా యాక్టర్స్ గా చేస్తున్నారు. సినిమాలు ఎలా ఉంటాయి తెలుసా, మనం యాక్ట్ చేసినప్పుడు ఒక ఇంత కాల్ షీట్ ఉంటుంది, రిలీజ్ అయిన తర్వాత ఏంటి నేను అన్ని డేస్ షూట్ చేస్తే ఇంతే ఉన్నానేంటి అన్న ఫీలింగ్ ఉంటుంది. నేను నా ఫస్ట్ మూవీ ఓ బేబీ చేశాను తెలుసా, అందులో నా క్యారెక్టర్ లేదు. ఎన్ని రోజులు చేశారు? వన్ డేనే అంటే అంత టైనీ మినీ క్యారెక్టర్ అది, బట్ స్టిల్ లేదు. అది 100 రోజులు చేసినట్టు చెప్పారు అక్కడ. నేను ఇంకా షాక్, ఎన్ని రోజులు చేసేది తెలుసా? ఒకటేనే బట్ లేదు. బట్ కొన్ని కారణాల వల్ల సెకండ్ మూవీ నేను 4 days చేశాను. అది ఉంటుందో లేదో తెలియదు నాకు. ఏ సినిమా చెప్పను నేను. పెద్ద సినిమానేనా? కొంచెం పెద్ద సినిమా. ఓ వెయిటింగ్ అయితే. బట్ రియాలిటీ షోస్కి వచ్చేసరికి సో బేసిక్గా బిగ్ బాస్ తర్వాత వాట్ ఎవర్ ప్రతి ఛానల్స్ లో కూడా ప్రతి పండక్కి ప్రతి సిచ్యువేషన్కి ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్స్ చేస్తూ ఫేమ్ అయిన వాళ్ళు ఉన్నారు, సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మీరు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు కదా అంటే రియాలిటీ షోస్ లో. ఇప్పుడు ఇట్లాంటి షోస్ లో ఏముంటుంది అంటే మెయిన్ యూ మస్ట్ బి కేపబుల్ ఆఫ్ గివింగ్ కంటెంట్. నువ్వు కంటెంట్ ఇవ్వాలి, ఏదైనా ట్రాక్ మెయింటైన్ చేయగలగాలి, మెయిన్లీ కంటెంట్ ఇవ్వగలగాలి. నేను ఇట్లా మాట్లాడతాను, రియాలిటీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడగలను, కానీ నేను ఏదో ఫన్ క్రియేట్ చేసి అట్లా కంటెంట్ ఇవ్వడం ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అందుకే ప్రాబబ్లీ నన్ను పిలవరేమో అనుకుంటా. అంతేనా? అంతే. అంటే ఇప్పుడు మామూలుగా ఈ రియాలిటీ షోస్ కి పిలవాలంటే సో బేసిక్ గా రియాలిటీ షోస్ కి ఐ మీన్ కామెడీ షోస్ లేకపోతే ఇప్పుడు మామూలుగా కొన్ని జీ తెలుగు ఈటీవీ వాళ్ళు పండగలకి వాటికి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సో రెగ్యులర్ గా కొంతమంది కనిపిస్తూ ఉంటారు. అవును, వాళ్ళు మంచి కంటెంట్ ఇస్తారు కాబట్టి. అంతేనా? అంతే, ఇంకేముండదు. నువ్వు చూడు ఏదైనా షోలో వాళ్ళు చొరబడి మాట్లాడతారు, చొరబడి ఏదో ఒకటి ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు బిగ్ బాస్ షోలో కెమెరా మొత్తం ఫోకస్ వాళ్ళ మీద పడేలాగా ఉంటారు. అలాంటి వాళ్ళని పిలుస్తారు, ఎందుకంటే అలాంటి వాళ్ళ వల్లే పైసా వసూలు అవుతుంది. వాళ్ళు ఇస్తున్న రెమ్యునరేషన్ న్యాయం జరుగుతుంది. ఇక్కడ ఏ ఫీలింగ్స్ లేవా? అంటే నాకు తెలిసి అయితే లేవు. అంటే రీసెంట్ గా నేను ఒక చూడు ఏదైనా ఫీలింగ్స్ ఉన్నాయి అందుకే నన్ను పిలవట్లేదు అంటే నేను అక్కడ బాధపడతాను. నాకు బాధ వద్దు, నాకు హ్యాపీనెస్సే కావాలి. సో ఓకే ఇట్లా ఉంది కాబట్టి నన్ను పిలవట్లేదేమో అని అనుకుంటే నేను హ్యాపీయే కదా. ఓకే సో ఇందాక మీరు మాట్లాడే తక్క స్ట్రైట్ గా మాట్లాడతాను, ఉన్నట్టు మాట్లాడతాను అన్నారు. బట్ బిగ్ బాస్ లో కూడా అంతే ముక్కుసూటిగా ఉండటం వల్లేనా కొంతమందికి కొంచెం మీరు అయ్యారు అనుకో? 100%. నేను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు నేను మొన్న రీసెంట్ టైమ్స్ వరకు కూడా నేను 100% స్ట్రైట్ ఫార్వర్డ్. నాకేమనిపిస్తే నేను అది మాట్లాడతా. కానీ 2 సిచ్యుయేషన్స్ తర్వాత నేను ఒక షాక్కి వెళ్ళా. ఓకే నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటున్నాను, నేను మాట్లాడేస్తున్నాను, కానీ ఆ మాటలు అవతల పర్సన్ మీద ల్యాండ్ అవుతాయి. నేను అనేస్తున్నా, అది నాకు నిజమే కావచ్చు, అది నాకు ఫ్యాక్టే కావచ్చు, అది నా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, అది నా ఆనెస్టీ కావచ్చు, కానీ వాళ్ళకి లైఫ్ లాంగ్ మానిపోని గాయాలు కావచ్చు కదా అనే రియలైజేషన్ అయిన తర్వాత ఓకే కంప్లీట్గా జెన్యూన్గా ఉండకూడదు. కొన్ని మాటలు హర్ట్ అవుతాయి.
అది మనం గుర్తుపెట్టుకోవాలి అన్న ఫీలింగ్ వచ్చింది. దీని గురించి నేను ఒక రీల్ కూడా చేసా, త్వరలో పోస్ట్ చేస్తా. ఫస్ట్ టైం అంటే ముందే సీరియస్లీ ఫస్ట్ టైం అందరి గురించి, ఫ్రెండ్స్ గురించి, ఫ్రెండ్షిప్స్ గురించి నేను రీల్ చేశాను, కానీ నా మీద నేను ఫస్ట్ టైం రీల్ చేసుకున్నా. అది త్వరలోనే పోస్ట్ చేస్తాను. త్వరలోనే కానీ కెరీర్ స్టార్టింగ్ లో కూడా ఇప్పుడు మీరు చెప్పారు కదా, అలాంటి కొటేషన్స్ చెప్పేవాళ్ళు కదా చెప్పేదాన్ని లైఫ్ గురించి. అవును చెప్పేదాన్ని. అదే చెప్తున్నాను కదా, ఒక పర్సన్ సూసైడ్ చేసుకోవాలి అని అనుకుని వెళ్ళిన మనిషి నా మాటలు విని, నా కోట్స్ విని వెనక్కి వచ్చేసాడు అంటే డెఫినెట్లీ. ఇప్పటికీ నేను ఎందుకు ఫ్రెండ్షిప్ గురించి చెప్తాను అంటే, నా లైఫ్లో ఫ్రెండ్షిప్ ప్లేస్ అ మేజర్ రోల్. నాకు నా వాళ్ళు అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. నా చుట్టుపక్కన ఉండే వాళ్ళందరూ కూడా మంచివాళ్ళు అని నేను నమ్ముతాను. 100% వాళ్ళందరూ మంచివాళ్ళు. మా ఆయన, మా అక్క, పాప అండ్ నా బెస్ట్ ఫ్రెండ్స్. నాకు బెస్ట్ ఫ్రెండ్సే ఉంటారు, నార్మల్ ఫ్రెండ్స్ ఉండరు. బెస్ట్ ఫ్రెండ్సే తక్కువ మంది ఉంటారు, 3 4 అంతే. సో వాళ్ళకి ఏం జరిగినా నేను ఉంటాను. అండ్ అలా అని నా కోసం ఏమన్నా చేయాలి అంటే కూడా వాళ్ళు ఉండాలి. అవును, ఎఫర్ట్స్ 2 sides నుంచి ఉంటేనే అది బాండింగ్ స్ట్రాంగ్ ఉంటుంది. ఓకే, సో నువ్వు ఎఫర్ట్స్ పెట్టట్లేదా? ఓకే ఓకే, మీరు చెప్తున్నారు, నన్ను అడిగేస్తున్నారేమో, నేను షాక్ అయ్యా. అంటే ఇందాడ మనం మాట్లాడుకున్నట్టు ప్రేయర్ ఇవన్నీ మా హస్బెండ్ కంటే ఎక్కువ తెలుసు నాకు అన్నారు. బట్ సాంగ్ చాలా బాగా పాడారు, శుక్లాంబరతం అని. సో అది కూడా ఒకసారి నేను కూడా బై మిస్టేక్ ఏమన్నా తప్పులు పలుకుతున్నానేమో, సో ఏమన్నా ఉంటే కరెక్ట్ చేయండి, బట్ నన్ను తిట్టుకోకండి ప్లీజ్. యా. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే విష్ణు విలాసిని జిష్ణునుతే విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి కేసితి. అది కూడా ఉంది. స్టార్టింగే ప్రాబ్లం, అక్క ఎండింగ్ కూడా అడుగుతుంటే ఇది ఇంకా ప్రాబ్లం. ఓకే, ఎనీవే సూపర్, థ్యాంక్ యూ. ప్రాక్టీస్ చేస్తారా అక్క మామూలుగా అప్పుడప్పుడు? చెప్పానుగా 5 years సిద్ధార్థ మహిళా కళాశాల మా విజయవాడలో నేను ఎవ్రీడే ప్రేయర్ గర్ల్. నేనే ఎవ్రీడే ఇది పాడేదాన్ని నేను రోజు 5 years. ఓకే దాన్ని ఎనీవే చాలా బాగా పాడుతున్నారు. థ్యాంక్ యూ. ఓకే దాన్ని అక్క కాజలక్క, ఇప్పుడు మనం 2 నిమిషాలు లవ్ ఫ్రెండ్షిప్ మీద గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? టైం ఉంది కదా మీకు? సో మీ ఫస్ట్ లవ్ అంత సీరియస్గా చూడకక్క, భయం వేస్తుంది, కొడతావా ఆన్సర్ ఇస్తావా అని చెప్పి. సో అంటే మామూలుగా ఫస్ట్ లవ్ తెలుసు అందరికి, బట్ మాకు తెలియని ఇంకేమైనా ఫస్ట్ లవ్స్ ఉన్నాయా? 7th class లో ఉన్నప్పుడు. 7th class లో ఉన్నప్పుడు ఓకే నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. ఎగ్జాక్ట్లీ ఎలా అంటే, ప్రియమైన నీకు సినిమాలో హీరోయిన్ 1 side లవ్ చేస్తుంది కదా, అట్లా అనమాట. సో నాది 1 side లవ్ అప్పట్లో. దాన్ని నేను లవ్ అనుకున్నాను, బట్ 7 years వరకు కంటిన్యూ అయింది. ఇంకా ఆ అబ్బాయి ఓన్లీ 1 side లవ్. ఆ అబ్బాయి వస్తాడు, ఎప్పుడైనా ప్రపోజ్ చేస్తాడు, అండ్ అప్పుడు కానీ 7 years తర్వాత 7th class నుంచి నేను డిగ్రీకి వచ్చే తర్వాత అప్పుడు తెలిసిందికి ఆ అబ్బాయికి ఒక లవర్ ఉంది ఆల్రెడీ అని. అప్పుడు ఏడ్చి నువ్వు నా లవర్వి కాదు అని వదిలేసా. 1 side లవ్, 1 side బ్రేకప్ అయిపోయింది. ఎక్కడున్నారు అక్క ఆ తరుణ్ గారు? ఎక్కడున్నారు అక్క తరుణ్ గారు? ఎక్కడున్నారు? నాకు సీరియస్లీ ఇప్పటికి ఎలా ఉండి ఉంటాడు ఇప్పుడు అని అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉండి ఉంటాడు. అంటే సరదాగా సరదాగా. బట్ ఫ్రెండ్షిప్ వచ్చేసరికి బట్టచ్చుంటుందా అనుకుంటూ ఉంటా. అప్పుడు మాత్రం ఫుల్ హెయిర్ ఇట్లా నడుస్తూ ఉంటే ఇట్లా ఎగురుతూ ఉండేది. బట్ లవ్ ఓకే అక్క, ఈ బ్రేక్ ఫ్రెండ్షిప్ వచ్చేసరికి అంటే చాలా అంటే మీరు ఇందాడి వరకు నాకు మాట్లాడిన సిచ్యువేషన్స్ అర్థమైంది ఏంటంటే, మీ ఫ్రెండ్స్కి చాలా ప్రియారిటీస్ ఎక్కువ ఇస్తారు, సో చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎప్పుడైనా వాళ్ళతో సరిగ్గా మాట్లాడకపోవటం, చిన్న రీజన్స్ వల్ల ఏమన్నా కట్ అవ్వటం? లవ్ బ్రేకప్ కంటే ఫ్రెండ్షిప్ బ్రేకప్ ఈజ్ వెరీ హార్ట్ ఏకింగ్. సీరియస్లీ. అంటే నాకు బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్, ఇన్ని ఇయర్స్ నుంచి మనం ఫ్రెండ్స్గా ఉన్నాము, ఫర్ ఎవర్ ఫ్రెండ్స్గా ఉంటాము, వీ విల్ గ్రో ఓల్డర్ టుగెదర్, అండ్ ముసలోళ్ళం అయిపోయిన తర్వాత కూడా మనం బెస్ట్ ఫ్రెండ్స్లా ఉంటాము అని అనుకున్న వాళ్ళు ఒక్కసారిగా మాట్లాడుకోవడం మానేస్తే ఆ పెయిన్, ఆ నరకము వేరేలా ఉంటుంది అసలు. సో అట్లాంటి ఫ్రెండ్షిప్ బ్రేకప్ అయినప్పుడు ట్రామాని నిజంగా. అంటే ఇన్ని సంవత్సరాలు కలిసి కలలు కనింది, వర్క్లో గ్రో అవ్వాలి అనుకున్నది, ఆర్ ప్లేసెస్ తిరగాలి అనుకున్నది, సంపాదించాలి అనుకున్నది,
అదంతా ఇప్పుడు నేను ఎవరితో షేర్ చేసుకుంటాను అనే ఒక ఫీలింగ్ వెరీ వెరీ హార్ట్ రెంచింగ్. అది ఫ్రెండ్షిప్ బ్రేకప్స్ ఎవ్వరికి అవ్వకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయినాయి అయితే మీకు ఏది బిగ్ బాస్ తర్వాతేనా? బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ తర్వాత అయినాయి. అండ్ చాలా చాలా ఫీల్ అయ్యాను. అండ్ అది నాకు ఏ రేంజ్లో ఎఫెక్ట్ అయిందంటే ఇట్ కేమ్ ఆన్ టు మై స్కిన్. అంటే స్కిన్ పైన ఎఫెక్ట్ అవ్వడము, నాకు అక్కడక్కడ ర్యాషెస్ చూపించడము, అంత బాధ ఇచ్చింది నాకు. అంటే నేను ఆ స్ట్రెస్ని ఏ రేంజ్లో తీసుకున్నానంటే నాకు స్కిన్ డిసీజెస్ రావడం స్టార్ట్ అయిపోయింది. మిస్అండర్స్టాండింగ్స్ 100%. సిచ్యువేషన్స్ అంటే ఆఫ్టర్ అంటే ఎక్కువ ల్యాక్ చేస్తాను అనుకోకపోతే ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత మీరు ఇంకో ఇద్దరు చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఒక బెస్ట్ ఫ్రెండ్స్, పేర్లు తీయచ్చో తీయకూడదో తెలియదు కానీ బట్ చాలా ఫ్రెండ్లీగా ఉండి ఎక్కడికి వెళ్ళినా ఏ ఈవెంట్కి వెళ్ళినా మీరు ముగ్గురు కనిపించేవాళ్ళు. మీ ఈవెంట్ అయితే వాళ్ళిద్దరు రావటం, వాళ్ళకి సంబంధించిన ఈవెంట్ అయితే మీరు వెళ్తాం. బట్ తర్వాత అది మీ లైఫ్లో బిజీగా ఉండటం వల్ల ఈ కలవటం అవన్నీ తగ్గినాయా, లేకపోతే మీరు అన్నట్టు ఈ మిస్అండర్స్టాండింగ్స్ మీ ఫ్రెండ్షిప్ చూసి కొంతమంది ఏమన్నా లేనిపోయిన మధ్యలో ఇలాంటి లేనిపోనివి చెప్పి చేయడం అనేది నాకు నా ఫ్రెండ్స్కి ఎవరికి ఉండదు. బికాస్ ఏమన్నా ఉంటే మొహం మీద మాట్లాడతామన్న క్లారిటీ నాకు ఉంది, వాళ్ళకి ఉంది. సిచ్యువేషన్సే నేను డెఫినెట్లీ బ్లేమ్ ఆన్ సిచ్యువేషన్స్. ఎందుకంటే అట్లాంటి సిచ్యువేషన్స్ రావడం వల్ల ఒక సర్టెన్ బిహేవియర్ వస్తుంది. ఆ సిచ్యువేషన్స్ అంటే తప్పు చేయటం ఓకే, తప్పు చేసిన తర్వాత రియలైజేషన్ అనేది ఒకటి ఉంటుంది మనిషికి. సో అలా మిస్అండర్స్టాండింగ్స్ నుంచి ఆ రియలైజేషన్ ఏమన్నా ఉండి ఇప్పుడేమన్నా ఓకేనా లేదా? ఇప్పుడైతే నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు దట్ ఐ కెన్ నెవర్ హేట్ అ పర్సన్. నేను నాకు దగ్గరైన వాళ్ళని బ్లాక్ చేసింది లేదు ఇప్పటి వరకు. నేను ఎవరిని బ్లాక్ చేయను. అంటే ఇట్ ఇంప్లైస్ ఇన్ మై లైఫ్ ఆల్సో, ఆన్ మై లైఫ్. అంటే నేను ఫోన్లో నేను ఒక నంబర్ని బ్లాక్ చేయట్లేదు అంటే నేను నా రియల్ లైఫ్లో ఒక మనిషిని కూడా ఎప్పుడు బ్లాక్ చేయను. దే ఆర్ ఆల్వేస్ వెల్కమ్. నాకు గొడవ అయినా వాళ్ళు నన్ను ఎన్ని మాటలన్నా దే కెన్ ఎనీ డే ఎనీ టైమ్ కమ్ బ్యాక్ టు మీ. అండ్ నేను అదే అంటే అంత ఇంపాక్ట్ఫుల్గా మాట్లాడలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా మాట్లాడతాను. నాకు మనుషులు వద్దు అని నేను అనుకుని ఎప్పుడు నాకు ఎప్పుడన్నా ఎవరన్నా తిరిగి వచ్చి మాట్లాడితే నేను మాట్లాడతాను. అంటే మనం కావాలనుకుంటే అవతల పర్సన్ కూడా మనం కావాలి అనుకోవాలి. బట్ మీరు నెంబర్లు బ్లాక్ చేయకపోవచ్చు. మీ నెంబర్లు ఎంతమంది బ్లాక్ చేసి ఉంటారు? అది మీ నెంబర్ నాకు తెలియదు కదా, వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది కదా అక్క. మనం బ్లాక్ చేస్తే మనకి ఐడియా ఆటోమేటిక్ మెసేజ్ ఏమైనా పెట్టినా కాల్స్ చేసినా. ఫ్రెండ్షిప్ లో బ్లాక్స్ అన్బ్లాక్స్ కామన్. నన్ను అట్లా బ్లాక్ చేసిందంటే లిప్సిక ఒక్కతే. గొడవలు అయినప్పుడు బ్లాక్ చేసేది, నేను తిట్టేదాన్ని, ఎట్లా బ్లాక్ చేస్తావు నువ్వు, అసలు కమ్యూనికేషన్ ఉండాలి కదా, ఇంకొకసారి బ్లాక్ చేసావంటే బాగోదు అని. ఇప్పుడు బ్లాక్ చేసే అలవాటు పోయింది, ఇప్పుడు గొడవలు పడే అలవాటు కూడా పోయింది. ఓకే, ఒక మెచ్యూరిటీ, వయసు పెరుగుతున్న కొద్ది మెచ్యూరిటీ కూడా వచ్చేది. ఇప్పుడు ఎలా అయిపోయింది తెలుసా, అంటే నువ్వు ఉన్నావు నా కోసం, నాకు నువ్వు ఉన్నావు అని తెలుసు, నీకు నేను ఉన్నానని తెలుసు. మనం రెగ్యులర్గా మాట్లాడుకోకపోయినా, రెగ్యులర్గా ఫోన్లు చేసుకోకపోయినా కలిసినప్పుడు వీ విల్ క్యాచప్. అండ్ నువ్వు ఉన్నావని నాకు తెలుసు, అదొక సాటిస్ఫాక్షన్. ఏజ్ పెరుగుతున్న కొద్దీ మెచ్యూరిటీ పెరుగుతుంది అండ్ ఆ మెచ్యూరిటీ వల్ల మన థింకింగ్ లెవెల్ హై అవుతుంది. అలా ఇప్పుడు గొడవలు చాలా తగ్గాయి. లేకపోతే నిబ్బా స్టేజ్లో అయితే అసలు మామూలు గొడవలు కాదు, ఇంత పెద్ద వాయిస్ నోట్లు, ఇంత పెద్ద చాట్స్. హౌ కెన్ యూ డూ దిస్, హౌ కెన్ అని అదేదాకా రాత్రి నిద్ర పడదు. నిజంగా అసలు నేను ట్రిప్స్లో ఉన్నప్పుడు, ఫ్యామిలీతో ట్రిప్స్కి వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఎంజాయ్ చేసేది కాకుండా ఫోన్లో ఇవన్నీ చూసి ఎందుకు ఏడవడం ఎక్కువ ఉండేది. బాయ్ మా ఆయన పక్క నుంచి నీకెందుకే ఈ పంచాయతీలు అన్నీ అని తిట్టేవాడు. అంటే మామూలుగా బెస్ట్ ఫ్రెండ్స్, అంటే మామూలుగా మీకంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. సో వీళ్ళంటే క్లోజ్, మీరు మాట్లాడదు. బెస్ట్ ఫ్రెండ్స్ కేటగిరీ వేరు కదా. అవును, రెగ్యులర్ గా కలవటం. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఏంటి తెలుసా, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో కూడా నాకు తెలిసి ఉండాలి, అదే బెస్ట్ ఫ్రెండ్స్ అంటే. సో నాకున్న ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళే. ఇప్పుడు ఎవరు ఎక్కడున్నారు అని నాకు తెలుసు. సిరి ఎక్కడుంది, వాళ్ళ ఇంట్లో ఉంది. లిప్సిక ఎక్కడుంది, వాళ్ళ ఇంట్లో ఉంది. ఏం చేస్తుంది, తన పాపతో టైం స్పెండ్ చేస్తుంది. ఏం చేస్తుంది, శ్రీహాన్ చోటు ఇంకా చైతుతో కలిసి డిన్నర్ ప్రిపరేషన్ చేస్తుంది. సో అట్లా నాకు అన్నీ అప్డేటెడ్ ఉండాలి. ఇప్పుడు సిరికి తెలుసు నేను ఇట్లా ఇంటర్వ్యూకి వస్తున్నాను అని చెప్పి, అట్లా అన్నీ ఎవ్రీథింగ్ అప్డేటెడ్ ఉండాలి. వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అనేది నేను నమ్ముతా. ఓకే, అంటే మామూలుగా అలా అప్డేటెడ్గా లేరనుకో, దే ఆర్ జస్ట్ ఫ్రెండ్స్, నాట్ బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, దీంట్లో కూడా ఎన్ని ఉన్నాయా? యా,
ఆస్క్ మీ. ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడు నేనైతే అమ్మా అయితే బెస్ట్ ఫ్రెండ్ కాదు. కాదు అప్డేట్స్ ఉంటాయి లెక్క. అంటే అప్పుడు నేనే అంటే బేసిక్ గా ఇప్పుడు కొంతమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, వాడు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మనకే చేస్తాడు, ఎలా ఏంటి ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి. అది కూడా వాళ్ళ మదర్ కూడా ఎక్కడున్నారా మీరు, అది బెస్ట్ ఫ్రెండ్స్. సో మీకు అలా ఫ్రెండ్స్ ఉన్నారా? ఇప్పుడు మీరు చెప్పినట్టే సిరి గారు. సిరి అండ్ లిప్సికా ఆర్ దేర్ ఫర్ మీ. ఓకే. అది కాకుండా చిన్నప్పటి నుంచి మా అమ్మాయి నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చేసారు, మా చిన్నక్క. చిన్నప్పటి నుంచి వీఆర్ లైక్ సో క్లోజ్ అండ్ అన్ని సీక్రెట్ షేర్ చేసుకునే వాళ్ళము. అక్క ఇవాళ నాకు స్కూల్లో ఒకటి లవ్ లెటర్ ఇచ్చాడు, ఇవన్నీ మాట్లాడుకునే వాళ్ళం అనమాట. మామూలుగా అంటే మామూలుగా ఫ్రెండ్స్ తో కలిసి ఇంట్లో చెప్పకుండా, అంటే స్కూల్ డేస్ లో అయితే బంక్ కొట్టి మనం ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకి వెళ్ళేవాళ్ళం. బట్ ఇప్పుడు ఇంట్లో పెళ్ళిళ్ళైనాయి కాబట్టి హస్బెండ్ కి చెప్పకుండా, ఇంట్లో తెలియకుండా, పిల్లలకి చెప్పకుండా ఫ్రెండ్స్ తో కలిసి చిల్ అవ్వటం, సరదాగా బయటికి వెళ్ళిపోవటం, సినిమాకి వెళ్తాం, ఇలాంటి స్పెండ్ చేస్తారా? చేసేదాన్ని. దానివల్ల చాలా గొడవలు కూడా అయ్యాయి. అంటే మా ఆయనకి ఏంటంటే బయటికి వెళ్తున్నాం అంటే పని మీద వెళ్తేనే బయటికి వెళ్ళండి, లేకపోతే ఎందుకు బయటికి వెళ్ళాలి, అవసరం లేదన్నట్టు. కానీ నాకేమో లిప్సికాతో టైం స్పెండ్ చేయాలని చాలా ఉండేదన్నమాట. సో నేను లిప్సికా, అనుదీప్, చైతు మేమందరం ఒక గ్యాంగ్ ఉండేవాళ్ళం. సో ఎవ్రీడే ఎందుకు కలుస్తావు అని మా ఆయన, ఎందుకు ఎవ్రీడే కలవడం అవసరం లేదు. సో నాకు డబ్బింగ్ వాయిస్ టెస్ట్ ఉంది, బిగ్ బాస్ కి ముందు ఇదంతా వాయిస్ టెస్ట్ ఉంది అని చెప్పి అబద్ధం చెప్పేసి వెళ్ళిపోయేదాన్ని. ఒకసారి దొరికిపోయిన తర్వాత ఇంకా ఎలా దొరికిపోయారు మామూలుగా ఏమన్నా రెడ్ హ్యాండెడ్ గానా లేకపోతే ఫోన్ లో? రెడ్ హ్యాండెడ్ గా కాదు, నేను బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నా కాన్వర్సేషన్స్ అవన్నీ చూసి, నా ఫోన్ లో కాన్వర్సేషన్స్ చూసి, నువ్వు నాకు అబద్ధాలు చెప్తావా, అబద్ధాలు చెప్పి వెళ్ళావా నువ్వు అని. ఇంకా అప్పటి నుంచి బిగ్ బాస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఇంకా అబద్ధాలు చెప్పి వెళ్ళే ఇది లేకుండా, నన్ను నో అని చెప్పొద్దు, నేను వెళ్తున్నాను, నాకు ఎవ్రీడే కలవాలని ఉంటుంది, నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళి కలుస్తున్నా అలా సినిమాలకి. సో చిన్న చిన్న గొడవలు వస్తాం, కామన్ ఫ్రెండ్షిప్ మధ్య. బట్ సారీ చెప్పడంలో ఫస్ట్ ఉంటారా? అంటే సరే ఎందుకు వచ్చిందో సారీ చెప్పేస్తే ఈగో సాటిస్ఫై అయిపోతుంది కదా, సరే సారీ రా బాబు రారా బాబు, ఈ టైప్ లో ఉంటుంది. ఉంటుంది. అంటే నాకు రీసెంట్ ఫ్రెండ్షిప్, రీసెంట్ బెస్ట్ ఫ్రెండ్ సిరి అయింది కాబట్టి, సిరికి నాకు ఒక గొడవ అయింది, ఒక చిన్న గొడవ. షీ వాజ్ వెరీ సారీ, నాకు అర్థమవుతుంది. నేను కూడా అరవకుండా ఉండాల్సింది అని నాకు అనిపిస్తుంది. బట్ ఎట్లా అనేది ఆలోచిస్తున్నా. తను ఎక్కడుందో నాకు తెలుసు. తన షూటింగ్ స్పాట్కి వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత తను ఇలా చూసింది, ఇలా చూసి షీ స్టార్టెడ్ క్రైయింగ్. నేను కూడా దాన్ని చూసి ఏడవడం స్టార్ట్ చేస్తాను. ఇంకా అంతే అయిపోయింది. దట్ ఈస్ ద సారీ. ఇంకా సారీ చెప్పలేదు. అంటే అంత గొడవ జరిగినా కూడా మీరు అంత దూరం వెళ్తాం, సో ఆవిడకి కనిపించడం హ్యాపీ అనమాట. కాజాకి వచ్చిన ర్యాపిడ్ ఫైర్. ఓకే, మా వాళ్ళు ఏదో ప్రిపేర్ చేశారు, దాని గురించి మాట్లాడదాం. కాఫీ ఆర్ టీ? కాఫీ మామూలుగా బ్లాక్ కాఫీయా, బ్లాక్ కాఫీయా? ఇప్పుడు బ్లాక్ కాఫీ. ఇంతకు ముందు నేను ఇప్పటికీ కాఫీ మా ఆయన తాగుతుంటే అని లాస్ట్ నుంచి చూసుకొని ఆస్వాదించి కాఫీ తాగుతా. ఓకే, బ్లాక్ కాఫీ. ఓకే, అంటే హైదరాబాద్ ఫుడ్, సో వైజాగ్ అంటే ఫుడ్ హైదరాబాద్ లో ఇష్టమా లేకపోతే వైజాగ్ లో అది చెప్పలేము, ఎలా చెప్తాం. వైజాగ్ లో మా పెద్దక్క ఉంటుంది, మా అక్క చేసిన ఫుడ్ బాగుంటుంది. హైదరాబాద్ లో మా చిన్నక్క ఉంటుంది, మా చిన్నక్క చేసిన ఫుడ్ కూడా బాగుంటుంది. సో ఏది చెప్పాలి? హైదరాబాద్ ఫుడ్ ఎక్కువ ఏం తింటుంటారు హైదరాబాద్ లోనా? బిర్యానీ ఇంకంతే, ఇంకా వేరే ఆప్షన్ లేదా? కునాఫా కూడా బాగుంటుంది. ఇది ఇటు సైడ్ చార్మినార్ సైడ్, అటు సైడ్ ఏనా కెప్టెన్ కునాఫా అని ఒకటి ఉంటుంది, ఒక చిన్న షాప్. ఓకే, నువ్వు ఎక్కడికి వెళ్ళి తిన్నా ఎంత బాగుంటుందో. ఫ్రీ ప్రమోషన్ అవుతుంది, మనం చేస్తున్నాం. ఓకే, మీ సెలబ్రిటీ క్రష్ ఎవరు? సూర్య గారు. రీసెంట్ గా ఇట్లా తయారయ్యానంటే నేను పర్లేదు చెప్పండి. వద్దు, రీసెంట్ గా ఎవరో హీరో కనెక్ట్ అయినట్టున్నారు, పర్లేదు చెప్పండి. నాకు పేరు గుర్తులేదు. ఏం సినిమా పోనీ? హీరో చెప్పను. కాళిదాస్ జయరామా? గూగుల్ చేయండి, కాళిదాస్ జయరామ్. అంటే లైక్ దట్స్ మై టైప్. లైక్ ఓకే, సో అంటే ఎక్కువ నైట్ షోస్, మార్నింగ్ షోస్ ఏది చూస్తాకి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు? బింజ్ వాచింగ్? లేదు, మామూలుగా సినిమాలు మార్నింగ్ షోసా, నైట్ షోసా? మూవీస్ ఏ టైం అయితే ఆ టైం. ఇప్పుడు నేను ఛాలెంజ్ లో ఉన్నాను కాబట్టి ఆఫ్టర్నూన్ షోస్ ఆర్ బెటర్. ఓకే, మీరు లాస్ట్ చివరిసారిగా చూసిన థియేటర్ చూసిన లాస్ట్ మూవీ ఏంటి? థియేటర్ లో చూస్తున్న లాస్ట్ మూవీ వాస్ ట్రాన్. తెలుగు సినిమా
తెలుగు సినిమా తెలుసు కదా. తెలుసు కదా. ఓ రెగ్యులర్ గా సినిమా చూస్తుంటారు. ఆ, Active గా. నేను మా ఆయన మూవీ బఫ్స్. మేము మూవీ డేట్స్ కి వెళ్తానే ఉంటాము. అండ్ రీసెంట్ కాంతార వెళ్దాం అనుకుంటూ ఉన్నాము, ఈ లోపే టీవీలో వచ్చేసింది. ఓటీటీలో వచ్చేసి. ఓటీటీలో వచ్చేసింది. ఓకే, మీరు లేకుండా ఉండలేని ఒక వస్తువు, అంటే ఈ వస్తువు లేకుండా నేను ఉండలేను. లిప్ బామ్ లిప్ బామ్ కంపల్సరీ ఉండాల్సిందే. లిప్స్ లేకపోతే పీకేసి చండాలేస్తూ ఉంటాను అనమాట. సో లిప్ బామ్ ఇస్ లైక్ ఓకే, మీ డ్రీమ్ హాలిడే ప్లేస్? ఎనీ ప్లేస్ విత్ మై ఫ్యామిలీ. ఫ్యామిలీ ఉంటే చాలు. ఫ్యామిలీ ఉంటుంది ఇల్లైనా కూడా అదో పెద్ద. సీరియస్లీ. ఓకే, ఎవరికి తెలియని ఒక సీక్రెట్? ఎవరికి తెలియని ఒక సీక్రెట్ అంటే అది సీక్రెట్ గానే ఉండాలి. ఇప్పుడు నేను చెప్తే అందరికి తెలిసిపోతుంది కదా. ఎవడరా ఇది రాసింది? నన్ను తిట్టే కాకపోతే. ఓకే, ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్? చాలా కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి. నువ్వు చెప్పు ఒకటి, అదే బెస్ట్ కాంప్లిమెంట్ అంట. నేను చెప్పను. ఏ అంటే అంటే లేవా కాంప్లిమెంట్స్? చాలా ఉంటాయి. మరి చెప్పు, ఒక్కటి చెప్పు. నేను చెప్పమంటే వాళ్ళు చెప్తా, ఒక్కటి చెప్పు. బట్ అక్కడికి చెప్పను నేను. అక్కలకి కాంప్లిమెంట్స్ ఇవ్వరా? నీ వాయిస్ బాగుంటది అక్క. నా ఫస్ట్ కాంప్లిమెంట్ కూడా ఇదే. బెస్ట్ కాంప్లిమెంట్ అంటే సెలబ్రిటీ కాంప్లిమెంట్స్ నాకు గుర్తులేదు, కానీ ఒక కాంప్లిమెంట్ నాకు గుర్తుంది, బాగా గుర్తుండిపోయిన కాంప్లిమెంట్ ఏంటి అంటే, నా షో ప్రొడ్యూసర్, నేను అప్పుడే గుడ్ మార్నింగ్ హైదరాబాద్ షో చేస్తాను, ఫస్ట్ షో గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అని ఫుల్ మాట్లాడుతూ ఉన్నా, చేసేసా. ఫస్ట్ షో అయిపోయింది. మా మాధురి, వివిఎస్ మాధురి మా ప్రొడ్యూసర్, అప్పుడు వచ్చి రేడియోలో నీ వాయిస్ ఎంత బాగుందో తెలుసా, అదే నేను అబ్బాయిని ఉంటే పక్క నీకు ప్రపోజ్ చేసి ఉండదాన్ని అని. ఐ వాజ్ లైక్, ఓ వావ్, దిస్ ఇస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఎవర్ అనుకున్నా. మామూలు కాంప్లిమెంట్. ఇది శంకర్ దాదా జిందాబాద్ లో కూడా అది కూడా నేను కాదు, మీరు కదా. ఒక చిన్న డౌట్ వచ్చింది ఈ గ్యాప్ లో. అక్కడ మీరు కాకుండా మీ ఫేవరెట్ యాంకర్ ఎవరు? సుమా గారు అండ్ శ్రీముఖి. ఓకే, సో అంటే మామూలుగా ఇప్పుడు మనకి చాలా మంది లెజెండరీస్. ఝాన్సీ గారు కూడా బాగుంటుంది. ఝాన్సీ గారు యాంకరింగ్ కూడా భలే ఉంటుంది. ఓకే, అంటే మనకి చాలా మంది లెజెండరీస్ ఉన్నారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ బతుకున్న వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మనకు ఒకటి ఉంటుంది, నేను ఎప్పటికైనా సరే ఈ విఐపిని కానీ ఈ సెలబ్రిటీని కానీ ఇంటర్వ్యూ చేయాలి అని చెప్పేసి. అలా మీకు? అలా నాకు ఐశ్వర్య రాయ్ ఉండేది, ఐశ్వర్య రాయ్ని చేస్తాను. సూర్య ఉండేది, సూర్యని కూడా చేస్తాను. ఓకే, సో అంటే ఒక గెస్ట్ ని షోకి మళ్ళీ రిపీట్ గా ఇన్వైట్ చేయాలి అని అంటే ఎవరిని చేస్తారు, ఎందుకు? నా బెస్ట్ ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేసుకుంటూ ఉంటా, ఎందుకంటే షో కూడా అయిపోతుంది అండ్ మా చిట్ చాట్ కూడా అయిపోతుంది కాబట్టి. ఓకే, డన్. వాయిస్ ఓవర్ అంటే మామూలుగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కానీ యాంకర్ గా కానీ, ఈ రెండిట్లో ఏదైనా ఒకటే కెరీర్ గా చూస్ చేసుకోవాలంటే ఏది చూస్ చేసుకుంటారు? వాయిస్, ఆర్జే, ఐ మీన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కానీ లేకపోతే ఇంటర్వ్యూ యాంకర్ గా కానీ, ఈ రెండిట్లో ఏదైనా ఒకటే చూస్ చేసుకోవాలంటే ఏది చూస్ చేసుకుంటారు? ఇంటర్వ్యూస్. ఎందుకు అడుగు ఎందుకు అని? వద్దాక, నాకు అర్థమైపోయింది. ఎందుకు చెప్పు. మీరు ఏదో ఒకటి చెప్తారు కదా. ఏదో ఒకటి చెప్పు. ఎందుకు అనేది సరే, ఎందుకు చెప్పు. నువ్వు అడగలేదు, నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నేను ఎందుకు అనుకోవట్లేదు? అనుకోవాలి కదా. మీరు చెప్పండి అక్క, నేను అనుకుంటాను. నువ్వు అడగలేదు కదా. ఇప్పుడు అడుగుతున్నా కదా. నేను అడగమన్నాక సరే చెప్పండి, పర్లేదు చెప్పండి. ఎందుకు అంటే, డబ్బింగ్ అనుకో వాళ్ళు పిలిచేదాకా వెయిట్ చేయాలి. ఇంటర్వ్యూస్ అనుకో నేనే ప్లాన్ చేసుకోవచ్చు కదా. సో నా వర్క్ నా చేతుల్లోనే ఉంటుంది. ఓ, కమ్ ఆన్ క్లాప్స్. స్లో క్లాప్స్. ఎందుకంటే నేను అడగమన్న తర్వాత అడిగావు కాబట్టి. ప్రోగ్రామ్ డైరెక్టర్ తెలుగులో టైప్ చేసింది. ఇవన్నీ నువ్వు చేసుకోవాల్సింది. నేషనల్ ఇంటర్నేషనల్ స్కూల్ అనుకుంటా. ఆల్ టైమ్ నువ్వేం ప్రిపేర్ అయ్యావయ్యా అసలు? నేను పాడ్కాస్ట్ అంటే నేను ఒక రేంజ్ లో ఇమాజిన్ చేసుకుని వచ్చా. నా ఫస్ట్ పాడ్కాస్ట్ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్స్ అవుతాయని, నువ్వు ఇంటర్వ్యూ చేసినట్టు చేస్తున్నావు. అసలు పాడ్కాస్ట్ ఏంటి ఇంటెన్స్ అండ్ డీప్ కాన్వర్సేషన్స్. ఏం కాన్వర్సేషన్ చేసావు చెప్పు నువ్వు నాకు. ఎంత పెద్ద భూత తెలుసా ఇది. ఇప్పుడు నాకు ఇచ్చిన ఇదేంటి దీని ఏమంటారు, చిచి పేరు కూడా ఆ ర్యాపిడ్ ఫైర్ తప్ప టెన్షన్ ఫీల్ అయ్యేలా చేస్తున్నా. అలాగే ఉంది అక్క, భయం వేస్తుంది. ఫస్ట్ నుంచి అంత డీప్ గా మనం కన్వర్సేషన్ చేస్తాం చాలా విషయాలు చేసాం. వీళ్ళు నాకు ఇది ఇచ్చి కన్ఫ్యూజ్ చేశారు. అసలు ఎక్కడైనా పోడ్కాస్ట్ లో ర్యాపిడ్ ఫైర్ ఉంటది అక్క? మా ప్రోగ్రామ్ డైరెక్టర్ కొత్తగా కనిపెట్టకపోతే ఉంటుంది. అవును, నేను అక్కడ చూడలేదు. అంటే మీరు అంటే నాకు తెలిసి ఈ ర్యాపిడ్ ఫైర్ కూడా మీరే కనిపెట్టారేమో. అంటే మీరు అంటే మేము చాలా ఇంటర్వ్యూ చూసాం పాపని. ఎక్కువ మీరు ఫోన్ పట్టుకుని అఖిల్ గారిని వీళ్ళందరినీ ర్యాపిడ్ ఫైర్ అప్పుడు మీరే ప్రిపేర్ చేసుకున్నారు. ఎలా వచ్చింది నాకు ఐడియా? నాకు కాఫీ విత్ కరణ్ షో చాలా ఇష్టం. సో ఆ షో ఫాలో అయ్యేదాన్ని నేను.
బీభత్సంగా. సో ఆయన అడుగుతున్న క్వశ్చన్స్ కూడా కాపీ చేసేదాన్ని Copy paste. నేను. కాపీ పేస్ట్. అండ్ మన వాళ్ళకి తగ్గట్టు ఎలా అడగాలి అనేది కూడా నేను మార్చుకొని అట్లా చేసేదాన్ని. అక్కడ మీ బెస్ట్ ఫ్రెండ్ చెప్పారు ఆల్రెడీ సిరియన్, ఆవిడేనా? ఆవిడ కాకుండా ఇంకా మా చిన్నక్క, లిప్సిక, ఉమ్, ఇంకా ద లిస్ట్ గోస్ ఆన్. చాలా బెస్ట్ ఎనిమి కూడా ఉంటారు పింకీ, ప్రియాంక సింగ్. ఓ బెస్ట్ ఎనిమి కూడా ఉంటారు కదా. బెస్ట్ ఎనిమీనా? ఎనిమి నాకు తెలిసి అందరికి బెస్ట్ ఎనిమీ అంటే అన్ఫేవరబుల్ సిచ్యువేషన్స్. అంతే. బెస్ట్ ఎనిమీ ఎవరికైనా అన్ఫేవరబుల్ సిచ్యువేషన్సే ఉంటాయి. మనుషులు అందరు మంచివాళ్ళు అబ్బా. ఓకే, మనం ఎలా చూస్తే అలా అనిపిస్తుంది. మనం ఎలా రియాక్ట్ అయితే అలా రియాక్ట్ అవుతాం. రేలంగి మోయిలాగా రేలంగి అత్తలా కాజలక్క రేలంగి అత్త ఇలా ఉన్నారు. అయ్యయ్యో. అందరూ మంచోళ్ళు, అందరూ మనోళ్ళేరా, ఏముంది దాంట్లో. సీరియస్లీ మనుషులు అందరూ మంచివాళ్ళు. Okay. సిచ్యువేషన్సే వాళ్ళని అలా బిహేవ్ చేసేలా చేస్తారు. ఓకే, మీ కాంపిటీటర్ ఎవరక్క? నేనే. మీరే? నాకు నేనే కాంపిటీషన్, అంటే నాకు నేనే పోటీ, నాకు అంటే- నేనే సాటి. ఓ నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. సీరియస్లీ అంటే నేను నిన్నటికి ఇవాళకి ఏమైనా డెవలప్ అయ్యానా లేదా, నిన్నటికి ఇవాళకి ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, సో నాకు నేను కంపేర్ చేసుకుని నాకు నేనే కాంపిటీషన్ ఫీల్ అయితేనే నేను హ్యాపీగా ఉండగలను. నేను ఎవరితోనో కంపేర్ చేసుకుని ఎవరితోనో కాంపిటీషన్ లో ఫీల్ అయితే నేను వాళ్ళని బీట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అండ్ మనకి మనమే కాంపిటీషన్ ఉండాలి కానీ వేరే ఎవరినో పెట్టుకోకూడదు కాంపిటీషన్ అసలు అసలు. చాలా మంచి. వాట్ ఐ ఫీల్. అసలు అలా ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. హ్యాపీగా ఉంటాం. ఒకరిని చూసి మా పాపకు కూడా అదే చెప్తాను తెలుసా. తను ఎప్పుడన్నా నేను ఏమైనా కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు నాకంటే బెటర్ ఇది చేస్తే నేను ఓడిపోతాను కదా. నీకు అలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఎప్పుడు రాదు. నువ్వు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ వల్లే నీ బిల్డ్ అవుతుంది, నీ క్యారెక్టర్ బిల్డ్ అవుతుంది, నీ మెమరీస్ బిల్డ్ అవుతాయి. అండ్ యూ విల్ బి అ బెటర్ పర్సన్ టుమారో. ఇవాళ ఈ కాంపిటీషన్ లో ఓడిపోతాను అని భయపడి నువ్వు ముందే అసలు ఈ కాంపిటీషన్ లోనే పార్టిసిపేట్ చేయకపోతే నువ్వు విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా కోల్పోతావు కదా. మొత్తం అవుతాయి. అదే. సో వేరే ఎవరో కాంపిటీషన్ అని అనుకోకూడదు. నీకు నువ్వే కాంపిటీషన్ అనుకో, హ్యాపీగా ఉంటావు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో గర్ల్స్ కానీ బాయ్స్ కానీ Hmm. ఏదో ఒక జంజీ సో ఏంటి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అంటే ఫ్రెండ్షిప్ లో కానీ లవ్ లో కానీ అంటే ఏం చెప్తారు? సీరియస్లీ మిలీనియల్ గా పుట్టడం నా అదృష్టం అని ఫీల్ అవుతాను. ఎందుకంటే అప్పట్లో ఇంత అవైలబిలిటీ లేదు, లేదు. ఇన్ని యాప్స్ లేవు, ఇన్ని ఆప్షన్స్ లేవు. సో ఉన్న ఆప్షన్ ఆహా కళ్ళకద్దుకొని మహాప్రసాదం అనుకునే రోజులు అవి. సో ఇప్పుడు ఇన్ని ఆప్షన్స్ ఉండేసరికి వాల్యూ లేకుండా పోతుంది. నువ్వు కాదా, నువ్వు పోతే ఇంకోడు, నువ్వు కాకపోతే ఇంకొకటి అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అందరికి. ప్రాబబ్లీ అందుకే రిలేషన్షిప్స్ కూడా నిలవట్లేదేమో, ఆర్ వాళ్ళకి వాల్యూ తెలియట్లేదేమో, అసలు లవ్ అంటేనే తెలియట్లేదేమో అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ అప్పట్లో అసలు అది వేరు, అది వేరు, అది వేరు, అది వేరు. వేరే లెవెల్ అది. హాయ్, దిస్ ఇస్ ఆర్జే కాజల్. డూ సబ్స్క్రైబ్ టు విజువల్ టాక్స్.